మీ ఘనమైన నామాను స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. మిమ్మల్ని స్తుతించే సమయము ప్రభు, మిమ్మల్ని ఆరాధించే సమయము నాయన. ఈ చక్కటి ఉపవాస దినం మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. నాయన ఈ సన్నిధిలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. మా అందరి జీవితంలో మీరే కార్యం జరిగిస్తున్నారు తని స్తోత్రాలు. మా శక్తి చేతను మా బలము చేతను కాక నీ ఆత్మ చేతనే సమస్తము జరుగుతున్నాయి నాయన. ఈ రాత్రి సన్నిధి మాతో ఉంచండి, ప్రజలందరూ బలపరచబడి యేసు నామమున తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. దైవజనులకు కూడా ఆహ్వానించిన దైవజనులు ప్రత్యేక వందనాలు. ఆయన ఏదో అలా చెప్పారు కానీ నా జీవితంలో అంతేం లేదు. గమనించండి, దేవుని మాటలు శ్రేష్టమైనవి. చిన్న కీర్తన పాడుకుని ఒక 2 శరణాలు దేవుని వాక్యాన్ని కడదాం. హల్లెలూయా. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని. దైవవాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా. దైవవాక్యము చదువరాదా, వాక్య సత్యము యేసే ప్రజల రక్షకుడని, యేసే ప్రజల విమోచకుడని, యేసే ప్రజల రక్షకుడని, యేసే ప్రజల విమోచకుడని. వాక్య సత్యము చెప్పలేదా, దైవ వాక్యము చదువరాదా. వాక్య సత్యము చెప్పలేదా, దైవ వాక్యము చదువరాదా. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. హల్లెలూయా. ఈ పాట మా చిన్నప్పుడు మీకు తెలుసు, రేడియోలో వచ్చేది. ఈ రేడియోలో వచ్చినప్పుడు ఇంకా ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ రేడియో చుట్టూ, అంటే ఆ తేనె పొట్టు ఎలాగైతే పడుతుందో ఆ రేడియో చుట్టూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు మాట. అంత
దీన్ని ఆసక్తిగా వినేవాడు. ఈ పాట వస్తుందంటే ఎక్కడున్నాడో పరిగెత్తుకొచ్చేసి ఆ రేడియో చుట్టూ ఉండేవాడు. అంత అద్భుతంగా ఉంటుంది. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మంచిది. మీరందరూ చాలా మంచివారు. ఎక్కువ సమయాన్ని కూడా దేవుడి సన్నిధిలో గడపగలరని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. ఏ ప్రార్థన అమ్మా అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన. ప్రార్థనలో మనం గడపాలి. ప్రార్థన చేయటం ఎలా చేయాలి? ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ. ఇప్పుడు మనసుతో ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మనసుతో ప్రార్థన చేయాలంటే మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసే విధానాలని నేర్చుకోవాలి. నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తున్నాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను. మనసుతో ఆత్మతో ప్రార్థన చేయాలన్నది చాలా అది ఉన్నతమైన స్థితి అనుకోండి. ఆత్మతో ప్రార్థన చేయడం అన్నది ఆ అనుభవం వేరు. కానీ కనీసం మనసుతో అని ప్రార్థన చేస్తున్నాం మనం. మనసుతో అని ప్రార్థన చేస్తున్నామా? అది ఎలా చేయాలి? దేవునిలోకి వెళ్ళినప్పుడు మనసుతో ప్రభు మనసుతో ప్రార్థన చేయకపోతే నీ జవాబు రాదు, నీ సెలవు గడపలేదు అని పెడతాం మాకు. మనసుతో ప్రార్థన చేయాలంటే మన జీవితంలో వెనుకున్న అన్నీ ఇంకా మర్చిపోవాలి. ప్రార్థనలో వచ్చిన తర్వాత ఇంకా మనం మనసు అంతా దేవుని మీదే కేంద్రీకరై ఉండాలి. కంచేపు కళ్ళు తెరిచి, కంచేపు బయటికి వెళ్ళి, కంచేపు ఇంటికాడ పొయ్యి మీద మూత వేసారు లేదు, అయ్యయ్యో ఇప్పుడే స్టవ్ వారి పని లేదు, లేదా ఇప్పుడే మా ఆయన భోజనం వచ్చేస్తాడు. మన ప్రార్థనలో మనసు పెట్టలేం కదా. మనసుతో ప్రార్థన చేయాలంటే వెనక ఎన్నో ఉంటాయి. అన్నీ అసలు మనసులోకి రానివ్వకుండా మనసు అంతా కేంద్రీకరంగా లీలమైపోవాలన్నమాట. దేవుడు మనతో మాట్లాడాలంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా మేము కూడా ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తాం, ఒకరు మాట్లాడుకుంటారు, ఒక సెల్ ఫోన్ నొక్కుంటారు, ఒకరు ఏది చెప్పుకుంటారు. నేను అంటున్నాను, మనసు కేంద్రీకరించకపోతే అంటే మనసుకి దేవునికి తప్ప దేన్ని ఆలోచిస్తున్నా ప్రార్థన చేస్తా కానీ మనసుతో చేయలేదు. మనసుతో చేయకపోతే దేవుడేమి జవాబు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఉపవాస. ఇప్పుడు ఏం చేయాలి మనము? మనసుతో టైం అయిపోయింది, ఎప్పుడు వదులుతారు, ఎలాగో, అరే రేపు కంగారు పడి వచ్చేసి తలిపేసాను లేదు, మా ఆయన అన్నతన్నాడు లేదు అంటే మనస్సులో ఏదైనా ఉంటే ప్రార్థన చేయలేదు. ఇంకా మనసుతో ప్రార్థన చేయలేదు. నేను ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. నేను మనసుతోనూ ప్రార్థన చేయాలి, ఆత్మతోనూ. అంటే మనసుతో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంక ఏది మనసులోకి రానివ్వను. ఇంకా వెనకాల ఇంకా ఏమని రానివ్వకుండా అలా దేవుడితో మనసుతో పూర్తిగా లీలమైపోతే అప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. అలా చేయాలంటే మనకు చాలా సమయం పడుతుంది. మన మనసును సిద్ధపరచుకుంటానికి ఇంచుమించు ఒక అరగంట పెట్టేది. ప్రార్థనకు వెళ్ళిన తర్వాత మనసును సిద్ధపరచుకోవడానికి ఒక అరగంట పెట్టేది. అవునా? ఉపవాస ప్రార్థన అంటే దానికి టైం ఉండదు. ఏమి వేళ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, నేను చెప్పలేను. స్తోత్రం చెప్పడం అన్నవాళ్ళు ఓకే అయ్యారు, అందరూ ఓకే అయిపోయారు. స్తోత్రం అలాగే మంచిది. ఎందుకంటే స్నానం చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని సన్నిధికి వెళ్ళడం అన్నది మాట్లాడండి. చాలామంది ప్రార్థన చేసినప్పుడు చూస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తుంటే మనసు ఎలా పెడతాం చెప్పండి? అంతే మాకు పెద్ద లిస్ట్ ఇస్తారు, చదవని ప్రార్థన. నేను చదివి ప్రార్థన అయ్యింది. నేను కళ్ళు తెరిచి ప్రార్థన మనసు ఎలా పెడతాం? మనసు పెట్టలేము. అది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకి చెప్పాడు. నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును. అది మనసుతో చేయాలి మన జీవితంలో. కాబట్టి మీ అయ్యగారు ఎప్పుడు సమయం చెప్పారు? అమ్మ మీ అందరూ తెలుసు కదా అమ్మ, ఉపవాస ప్రార్థనలో 10 దాకా సమయం ఉంటుంది కదా. సమయం లేకుండా ఉంటుందా? ఉంటుంది చెప్పండి. అసలు దేనికైనా సమయం ఉంటుందా? ట్రైన్కైనా, విమానానికైనా, తిండికైనా కరెక్ట్గా సమయంకి వెళ్ళిపోవాలి మనం, అంతే కదా.
కానీ దేవుని సన్నిధికి మనకు సమయం ఉండదు. ఎందుకంటే దాన్ని ఎవరు అడగరు అనుకుంటాం, కానీ అసలు దాన్ని అడుగుతాడు దేవుడు. మీ సమయం ఎన్ని గంటలకు అన్నారు అయ్య గారు? 6:30కి. 6:30కి ఎంతమంది వచ్చారు చెప్పండి? అది ముగ్గురు వచ్చారు. పాస్టర్ వదిలేండి, ఇక్కడ ఉంటారు కదా. నిజంగానండి 6:20 బయట ఉండాలి, 6:30కి మందిరంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనసు పెట్టాలి, మరి మనసుతో ప్రార్థన చేయాలంటే 6:20కి బయట ఉండాలి, 6:30 సంఘం అంతా లోన ఉండాలి. అంటే ఎందుకంటే మనకు ఒక క్రమం తప్ప అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అలా జాయిగా జారిపోద్ది. మాకు మొన్న ఉపవాసం జరిగి 6 గంటలకి అన్నాను నేను. ఎన్ని గంటలకి? 6:30, 6 దాటి వచ్చేవాడికి అయిపోద్ది. 6 గంటలు అన్న, 6 గంటలు అంతే. పగలు రాత్రి ఉపవాస ప్రార్థన. మరి రోజంతా ఉండాలి కదా, 3 రోజులు ఉపవాసం ఉండాలి కదా అమ్మా. సంఘం ఎలా ఉండాలి? 3 రోజులు ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగవుతుంది, ఆత్మీయ స్థితి బలపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం కూడా చాలా సైన్స్ చెప్తుంది. ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్యపైన ప్రయోజనాలు ఉన్నాయి. 2 విధాలుగా దేవుడు మనకు మేలు చేస్తాడు. కాబట్టి అందుకని ఉపవాసం కూడా కేంద్రీకరణ. పగలు రాత్రి పెట్టేస్తాం. ఎప్పుడూ రాత్రి పెట్టం. మంచిది. ఏదేమైనా పాస్టర్ గారు సమయాన్ని ఎప్పుడు నిర్ణయించాలో ఆ సమయానికి ఎప్పుడు సంఘం హాజరవ్వాలమ్మా. కొన్ని కార్యక్రమాలు ఆత్మీయంగా జరగాలన్నా, కొన్ని విషయాలు చేయాలన్నా పాస్టర్ గారు ఏ సమయాన్ని నిర్ణయించారో ఆ సమయానికి సంఘం అంతా మందిరంలో ఉండాలి. ఇంట్లో ఉండకూడదు. ఇంకా ఇంట్లో ఉన్నాము అంటే మనం క్రమం తప్పుతున్నాము. అలా మనకి తెలియకుండా ఏమవుతుందంటే అలవాటైపోద్ది. చాలామంది జీవితంలో సమయానికి రాలేదని అనుకోండి, ఏం గమనించండి, దైవికం ఉన్న వాళ్ళకేమో బాధ వస్తుంది, దైవికం లేని వాడికి కోపం వస్తుంది. బైబిల్ చెప్పేది అదే. కాబట్టి సమయానికి మనం అందరం వస్తే ప్రభువుని ఎంతో మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన అందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాం. స్తోత్రం చెప్పండి. మనందరం కలిసి దేవుడిని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే అయ్యగారు అన్నారు, అయ్యగారు 6 గంటలకు అన్నాను, 9కి వచ్చారు, మీరు 12కి ముగించండి అన్నారు. ఆయన నాతో నాకేం తెలియదు, ఆయన అడుక్కోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవనధిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనధిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసుకోండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి. లూకా రాసిన సువార్త. ఉపవాస ప్రార్థన మీ అందరూ తెలుసు కాబట్టి దాని విషయం కాదు, నేను మాట్లాడలేదు. కానీ ప్రతి వారు ఉపవాసం నేర్చుకోవాలి, మంచిది. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వాక్యం చదువుతాం. ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారం ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలండి, మంచిది. ఈ సమయం నందు దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. వినుట వలన ఏం కలుగును?
రాత్రిన్నారు కదా, స్తోత్రం చెప్పండి. మంచిది. విశ్వాసములో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ప్రభు చిత్తమును బట్టి మనందరము ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం చెప్పండి అమ్మ? ఎందుకు నమ్ముకున్నాం? అందరూ నవ్వుతారు, పురుషులు కూడా. సమాధానం చెప్పండి. మనం ఎందుకు నమ్ముకున్నాం? రక్షణ. మనం అందరము మనకు గురి కావాలి. ఏ గురి? పరలోకం అన్నది. మన జీవితంలో దేవుడు మరి ఏదైనా చేయగలడో, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ భౌతికమైన ప్రతి అవసరం తీరుస్తాడు, కానీ మనకు ఉండవలసిన గోల్ ఏంటంటే రక్షణ. నేను ఖచ్చితంగా పరలోకం ఉంది, వెళ్ళాలి, పాతాళం తప్పించుకోవాలి. ఏం తప్పించుకోవాలి? ఇక్కడ పాతం అనేసి ఏది తప్పించుకోవడం కాదు, ఏదైతే తప్పు చేసి తప్పించుకోవడం కాదు, పాతాళాన్ని తప్పించుకోవాలట అని బైబిల్ మనకు సెలవిస్తుంది. పాతాళం తప్పించుకోకపోతే మన జీవితంలో మనం అందులో పడతాం. ఈ లోకంలో మనం ఎన్నో తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూస్తాం, యేసు ప్రభు ఆయన సువార్త చేస్తున్నప్పుడు విస్తారమైన ప్రజలు ఆయన వెంబడిస్తూ వచ్చారు. విస్తారమైన ప్రజలు, వేల ప్రజలు ఆయన వెనుక వస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన యెరూషలేము, ఇక్కడ మనం చూద్దాం కదా, ప్రయాణమై పోవచ్చు, యెరూషలేము వెళుతూ మధ్యలో గ్రామాలు ఇవన్నీ సంచరిస్తూ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకు మనం సువార్త నమ్మాలి? ఎందుకు మనం సువార్తని విశ్వసించాలి? ఎందుకు దేవుని వార్త నమ్మాలి? ఇలా దేవుడు మనందరూ తెలియచేశాడు. దేవుడు మనకు ఏదైనా ఇవ్వగలడో, మొదట మనకు ఉండవలసిన గురి ఏంటంటే రక్షణ. నేను పరలోకము చేరాలి, ఖచ్చితంగా నేను దేవుని రాజ్యం సంపాదించుకోవాలి. ఈ భూమి మీద అనే ఒక గురి, ఒక గోలు మనకు లేకపోతే మన జీవితంలో కేవలం ఈ లోకానికి అన్ని విషయాలు మిగిలిపోతుంది తప్ప రేపు పరలోకానికి వెళ్ళడం. మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యత. ఆయన గ్రామాల్లోనూ పట్టణాల్లో సంచారం చేస్తూ చాలా దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఏం పొందాలమ్మా? దేవుని రాజు సమీపంది, మారు మనసు పొందడని ఆయన ప్రజలకు సువార్త చెప్తూ, తర్వాత ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ, వారికి ఉన్న సమస్యలను తీరుస్తూ, వారి వ్యాధులు, వారి యొక్క శోధనలు, వారికి ఉన్న సమస్తమైన బాధలు తీరుస్తూ ఉన్నాడు ఆయన. కానీ పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటే మీకు దగ్గరగా ఉంది, మీరు సిద్ధపడండి అని ఆయన సువార్త ప్రకటించాడు. ఎన్ని చేసినా పరలోకం అన్నది మనకు కావాలి. పరలోకం అన్నది కాన్సెప్ట్ లేకపోతే మనలో, ఈరోజు మనము ఈ లోకంలో పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని మరి నెరవేర్చడానికి కానీ, వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉండడానికి కానీ ఇష్టపడం. అలా విస్తారమైన ప్రజలు వెళుతూనే ఉన్నారు. జనం ఈరోజు కూడా యేసు ప్రభు దగ్గరికి విస్తారమైన జనాలు వస్తున్నారు, విస్తారమైన ప్రజలు వస్తున్నారు. ఈలోగా ఒక ఆయన వచ్చి అన్నాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడిగాడు. నేను అంటున్నాను, ఎంత విస్తారమైన ప్రజలు ప్రభు దగ్గరకు వస్తున్నారు కదా, ఈయనకి ఎందుకు ఈ సందేహం వచ్చింది అని ఆలోచన చేయాలి. అంతే కదండి. ఇప్పుడు విసుగైతే రాలనంత జనము ప్రభువుని వెంబడిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి, అబ్బా ఎంత జనం వచ్చారో, ఎంత జనం రక్షించబడ్డారో. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇంత జనం వస్తే ఇంతమంది రక్షించబడ్డారంటాం. కానీ ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడిగాడు. నేనంటున్నాను, ఈయనకి ఎందుకు ఇది డౌట్ వచ్చిందా అని అనిపించింది నాకు. మీరు చెప్పాలి, నాకు ఈ డౌట్ ఏంటి? నాకు ఎంతమంది వస్తున్నారే, విస్తారమైన ప్రజలు తండోపతండాలుగా ఒకరి మీద ఒకరు ఎంతగానో గుద్దుకుంటూ, ఒకరి మీద ఒకరు పడుతూ, అంటే విస్తారమైన ప్రజలు, నడవటానికి కూడా అడుగేటి ఖాళీ లేని ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఈయనకి సందేహం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు మన జీవితంలో మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుని జనాంగం గమనించాడు. అప్పుడు ప్రభువు సూటిగా చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు అడిగిన దానికి కరెక్ట్గా చెప్తారు, కానీ మనకు అర్థమవ్వాలి. అది మనకు అర్థమవ్వాలి, తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాలి సమాధానం? బాబు ఎంతమంది వచ్చారు, ఇంత రక్షించబడి చెప్పాలి. ఆయన అడిగిన దానికి కరెక్ట్గా చెప్పాడు ఆయన. అయితే దాని భావం ఏమిటి, దాని యొక్క ఆలోచన ఏంటి?
ఈ ప్రజలు వస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏం కావాలని వస్తున్నారు, దేని కొరకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, మనం ఎందుకు రావాలి, స్తోత్రం చెప్పండి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం కూడా వస్తున్నాం కదా దేవుడి దగ్గరికి, మనం కూడా ప్రభుని నమ్ముకున్నాం. నిజంగా మీరు మరి నమ్ముకున్నాం కాబట్టి ఈవేళ ఉపవాసం ఉన్నాం, భోజనం మానేసాం, దేవుడిలో గడుపుతున్నాం, కొన్ని విషయాలు ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? మనం ఇలా చేస్తే మనకి ఏంటి లాభం? అసలు ప్రభు మనకి ఏమిస్తారు? ఈవేళ ఇవన్నీ మన జీవితంలో మొదలు మనకు తెలియాలి. మనకు దేవుడు తెలియాలంటే ఏం చేయాలమ్మా చెప్పండి? ఏం చేయాలి? దేవుడు మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే దేవుడు అంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? కొంచెం నాకు స్వరం పెట్టి, దేవుడు మనకు అర్థం అవ్వాలి, తెలియాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసా? వాక్యం బాగా చదవాలి, వినాలి, తెలియాలి, వాక్యం తెలియాలి. వాక్యం తెలియకపోతే చాలా పాస్టర్ కష్టపడిన ఫలితం కనపడదు. మన అందరికి ఏం తెలియాలి తెలుసా? వాక్యము తెలియాలి. ఎందుకంటే వాక్యం అంటే యేసు ప్రభువు దేవుడు, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన గుణాతిశయములు ఏంటో మనకు తెలియాలంటే మన వాక్యాన్ని బాగా చదవాలి. ప్రతి ఒక్కరు ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం భోజనం చేస్తున్నామా? శరీరం బలపడాలంటే ఏం చేయాలి? ఆహారం తినాలి కదమ్మా, లేకపోతే ఏమవుతాము? బాబోయ్ తినకపోతే ఏమైపోద్దు, బలహీనమైపోతామేమో అని తింటాం. శరీరానికి భౌతికమైన ఆహారం ఎంత అవసరమో ఆత్మ కూడా వాక్యమైన ఆహారము అంత అవసరము. ఏ మనిషి అయితే వాక్యం లేదు ఆ ఆత్మీయ జీవితం ఏమవుతుందని తెలుసా? బలహీనమైపోద్ది, ఇక లేకపోతే పాడైపోద్ది. అది మనందరికీ ఏం కాదు తెలుసా? వాక్యము కావాలి. దేవుడు గమనించండి. అందరూ ఇక్కడ భక్తుడు అది చక్కగా యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటే ఎలా ఉంటాడో వాక్యం చదువుని ఇప్పుడు ఒక శరణాన్ని అందుకే పాడాను. నేను ఆ శరణాన్ని అందుకే పాడాను. గమనించండి. మన జీవితంలో దేవునికి దేవుడు అంటే మనకు తెలియాలంటే వాక్యం అనేది ఈ జీవితంలో ప్రతి విషయం ఆయన సంగతి తెలుసుకోవాలి. అందుకే ప్రభు మనకు తెలియచేస్తున్న వాక్య భాగం. ఈ జనాలు వస్తున్నారు కానీ దేవుని తెలియాలంటే దేవుడి కార్యాలు కాదు, దేవుడు తెలియాలని ముందు దేవుని వాక్యం తెలియాలి. స్తోత్రం చెప్పండి. ఈవేళ అనేకులు దేవుడి కార్యాల కొరకు వస్తున్నారు లోకంలో, మనం కాదు. కానీ దేవుడు తెలియదు కదా, ఆయన కార్యాలు తెలుసు. కానీ మరి దేవుడు తెలియకపోతే నీకు ఎలా రక్షణ పాయించుకుంటాం? కనుక మనం వాక్యానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వాలి. గమనించండి. అదే దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. సిలువ మోసి సేవ చేయ, సిలువ మోసి సేవ, యేసుతో నీ కదలుదా, యేసుతో నీ కదలుదా. దినదినంబు యేసుకో దగ్గరగా చేరుదా. అనుక్షణంబు యేసుని నామదిలో కోరుదా. కాబట్టి దేవుని కార్యాలు చూస్తే మనకు దేవుడు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకుంటే ఆ దేవుడు అంటే అర్థమవుతుంది. అప్పుడు ఆ దేవుని కొరకు ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్న బ్రతకగలవో. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో దేవుని కార్యాల గురించి ఆలోచిస్తున్నారు. అంటే దేవుడు అద్భుతాల గురించి చేస్తాడు, కానీ కేవలం అవి మాత్రమే నిన్ను దేవుడు తెలుసుకులా చేయవు. ఒకవేళ కొద్ది రోజులు దేవుడు అనిపించినా నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ దేవుడు ఏంటో అర్థమవుతుంది. అదే ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సంగతి, అనేక మంది జీవితంలో జరిగిన సంగతి.
కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఆశలు వచ్చినప్పుడు, కొన్ని కొదులు వచ్చినప్పుడు, కొన్ని కోరికలు వచ్చినప్పుడు అద్భుతాలన్నీ ఏమైపోయి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాక్యం తెలియదు కదా. మేలు పొందినప్పుడు కొద్ది రోజులు దేవుడితో ఉంటాడు, కానీ రక్షణ పొందినంత మారడం దాకా ఉంటాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ దేవుడు అంటే అర్థమవుతుంది. అందుకనే యేసు ప్రభు చక్కటి సమాధానం ఇచ్చాడు ఇక్కడ మన జీవితంలో. ఈ విషయాలు కొంచెం ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మనందరూ కూడా తెలుసుకుందాం. ఈరోజు నీ జీవితంలో పిల్లలారా గమనించండి వాక్యం. అందు యేసు ప్రభు ఏమి చెప్పారంటే, రక్షణ పొందేవారు కొద్దిమందే అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారం ప్రవేశింపబోరాడుడే, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పు. చూడండి ఇక్కడ చక్కటి ఆయన అడిగిన దానికి కరెక్ట్ అయిన జవాబు ఇచ్చారు ఆయన. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమయ్యే మనం మాట్లాడుకుందాం. యేసు ఆయన అడిగాడు, అప్పుడు అన్నారు కొద్దిమందేనా ప్రభువా అన్నాడు ఆయన. నేను అంటున్నాను ఎంతమందో తెలియదు అడుగుతున్నాడు ఆయన అని ఆలోచన చేస్తే ప్రభువు నాకు కొన్ని విషయాల బ్లాక్ ఆలోచించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఇరుకు ద్వారం ప్రవేశించి రక్షణ పొందాలనుకుంటున్నావా? ఇరుకు ద్వారం ప్రవేశించి అనేకులు అనుకుంటారు కానీ వారి వల్ల కాదట. అనేకులు రక్షణ పొందాలనుకుంటారంట కానీ వారి వల్ల కాదు. ఇదే మనం నేర్చుకుంది ఈరోజు. మన వల్ల అవుతుందా లేదా? మన రక్షణ పొందాలనుకుంటున్నాం, యేసు దగ్గరకు వస్తున్నాం, ఎన్నో చేతన్నాడు, కానీ రక్షణ పొందడం మన వల్ల అవుతుందా? మన వల్ల అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు రక్షణ పొందాలనుకుంటే ఇరుకు ద్వారం ప్రవేశించు అన్నాను. అనేకులు ప్రవేశించాలనుకుంటారు కానీ వారి వల్ల కాదు. ఏంటి కాదు? ఈరోజు మన జీవితంలో రక్షణ పొందాలి అందరూ అనుకుంటాం, ప్రతి వాళ్ళు అనుకుంటాం కదండి. అందరూ అనుకుంటారు కదా, పాస్టర్ గారు రక్షణ పొందనరా, నమ్మనరా, రక్షించబడనరా అని చెప్తూ ఉంటారు. ప్రభు పాస్టర్ గారు చెప్తారు, ఎక్కడ కనపడినా ఎవరు కనపడినా. కానీ ఆ రక్షణ పొందడం మన వల్ల అవుతుందా? ప్రభు ఎక్కడి చక్కటి సమాధానం. ఎంతమంది వస్తున్నారు అది వేళ సంఘాలు కొంతమంది చూస్తున్నాం, 1,00,000 మంది ఉంటారు. ఏమంటే హైదరాబాద్ సంఘం 1,00,000 మంది ఉండరా? మరి ప్రభు అంటారు రక్షణ అప్పుడు అర్థమవుతున్నప్పుడు రక్షణ పొందారు కొద్దిమంది అంటే ఇదేంటారు బాబు? 1,00,000 మంది ఉంటే కొద్దిమంది అంటే అందులో 10 మంది 20 మందా చెప్పండి. ఇప్పుడు మనం చాలామంది మనం ఉన్నాం, రక్షణ పొందేవారు 4-3 అంటే ఎలా ఉంటుంది? ఇదేంటి ఎంతమంది వస్తే 4 పాస్టర్ గారిని మర్చిపోయిందా? ఇంతమంది వస్తే 4-3 రక్షించబడుతున్నారంటే పాస్టర్ గారిని పోయింది అనుకుంటాం. కానీ ప్రభు కరెక్ట్గా చెప్తున్నారు, ఇరుకు ద్వారం ప్రవేశించు. అంటే ఒక మనిషి యేసు ప్రభువునిలో నడవాలన్నా, యేసు ప్రభు అంటే వాక్యములో వాక్యానుసారంగా జీవించాలన్నా ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు తప్పవు. కష్టం ఈరోజు మనం గమనిద్దాం. ఎందుకంటే అన్నారంటే ఈ విస్తారమైన జన్మస్తున్నారే, ఇందులో చాలామంది ఎందుకు వస్తున్నారు చెప్పండి? అనేకులు రక్షించబడటానికి రావట్లా, ప్రభు వాక్యమిని ఆ వాక్యాన్ని ప్రకారం జీవించడం రావట్లా. ఎందుకు వస్తుందో తెలుసా? కొంతమంది రొట్టెలు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? కొంతమందికి ఆదివారం భోజనం ఖచ్చితంగా పెడతారు. కొంతమంది వెళ్తే కొంతమంది జీవితంలో ఈ దొరుకుతాయి అని వీళ్ళ భౌతికమైన దాన్ని ఆశించి వస్తున్నారు. ఇస్తారని ప్రజల్లో అనేకులు, ఎక్కువ మంది నేను రక్షించబడాలి, నరకాగ్నికి వెళ్లకుండా నేను తప్పించుకోవాలి, ఆ నరకాగ్ని తప్పించేవాడు ఈయన మాత్రమే, ఈయన మాట వింటే, ఈయన అడుగుజాలు నడిస్తే, ఈయన చెప్పినట్లు చేస్తే రక్షించబడతాం అనుకున్న వారు కొద్ది మందే. కానీ ఈ దగ్గరికి వెళితే మనకు వస్త్రాలు దొరుకుతాయి, మనకు రొట్టెలు దొరుకుతాయి, మనకి చేపలు దొరుకుతాయి అని భౌతికమైన ఆశించిన వారు అనేక మంది అని బైబిల్ చెప్పుచున్నది. అందుకనే ఆ జ్ఞానికి ఆ ఆలోచన వచ్చింది. ఆయన ఆలోచన కరెక్టు. ఎందుకంటే ఇరుకు ద్వారం ప్రవేశించే వారు కొంతమందే అని అనుకుంటారు, అందరి వల్ల కాదు. అంటే వాక్యానుసారంగా నడవాలనుకుంటారు కానీ అందరి వల్ల
కాదు. ఎందుకంటే అలా నడవటం, ఆ వాక్యానుసారం నడిస్తే ఈ లోకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం నడవలసి వస్తుంది. కానీ అది అది రక్షణ మార్గము, అది జీవ మార్గము, అది పరలోకం వెళ్ళే త్రోవ కనుక అనేకుల వల్ల కాదంటున్నారు ప్రభు. మరి ఈ రాత్రి మన వల్ల అవ్వాలన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే చూడు, మన జీవితంలో అనేకులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మనం చూస్తాం. లూకాసు వార్తలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్న పాఠంలో అంశం ఆలోచిస్తే దేవుని బిడ్డలు గమనించండి. లేఖన భాగం ఇలా సెలవిస్తుంది. చూడండి, 6వ అధ్యాయము మనం చూస్తున్నాము, 22వ వాక్యం. మరనాడు సముద్రపు నిలిచిన జనసమూహం వచ్చుచుండగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రం వెళ్ళిరని తెలుసుకునిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణిలోని వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలు ఎక్కి యేసును వెతకచ్చు కపెర్నౌముకు వచ్చిరి. సముద్రపు ధరని ఆయన కనుగొని, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందివి అడుగా, యేసు మీరు చూచోళ్ళు కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చూడండి, యేసు ప్రభువు దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చారు జనాలు. విస్తారమైన ప్రజలు వస్తున్నారు, కానీ ఈయన అక్కడ లేడు. సర్లే, ఇక్కడ లేడు కదా, నిన్న ఆ సముద్రపు ధరని రొట్టెలు ఆశ్రదించి శుభ్రంగా భోజనం పెట్టాడు అని అడగలేరు. అక్కడ లేడు ఆయన. ఈయన శిష్యులు ఈయన చిరదోళ్ళ పని వెళ్ళిపోయారు. ఎదుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యో ప్రభా, ఇప్పుడు వచ్చేసి అక్కడ లేవేంటి అన్నారు వాళ్ళు. ఎందుకు వస్తున్నారు? నేను రక్షించబడాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు మాటలు చెప్పిన చేస్తే కొంచెం కష్టమైనా ఆ ప్రకారంగా చేస్తే రక్షించబడతాం, దీవించబడతాం, ఆశ్రదించబడతాం, ఈ లోకంలో గొప్పగా మన దేవుని వల్ల కృపొందుకుంటాం అన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే రొట్టెలు భోజనం భౌతికమైంది. ఏమండి మాట చెప్పనా, నీ జీవితంలో ముందు ఆత్మీయంగా ఉంటే భౌతికమైన దేవుడు అన్ని ఇస్తాడు. సుందరపండి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా సిద్ధపడతావో, ఎప్పుడైతే నీ హృదయం ప్రభుకిస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభువు చెప్పినట్లు చేయాలని నిర్ణయించుకుంటావో, నువ్వు అడగకుండా అన్ని ఇస్తాడు దేవుడు. స్తోత్రపండి. కానీ వీళ్ళ హృదయం ప్రభువు కొరకు కాదు. ప్రభువు చెప్పినట్లు విందాం, ప్రభు మార్గంలో అడుగుదాం, ప్రభు మాటలు అనుకూలంగా ఉందామని కాదు. అక్కడ అవన్నీ మనకి ఎదుగురా, శుభ్రంగా టైర్కి భోజనం పెడతారా, రొట్టెలు ఇస్తారా అని వీళ్ళ హృదయంలో దేవుడిని ఆశించి రావట్లా, దేవుడు ఇచ్చే ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి వస్తున్నారు. అప్పుడు అన్నారు ప్రభు, మీరు సూచనలు చూచడం వలన దేవుని మాటలు అంటే కొత్తలేదు, రెట్టెడు పూజలకు వస్తున్నారు. కనుకనే క్షయమైన ఆహారం కొరకే కాక అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. స్తోత్రం చెప్పండి. అమ్మ, మనం బ్రతకడానికి ఈ లోకలు కష్టపడి బతకాలి, పరలోకం వెళ్ళడానికి కూడా కష్టపడాలి. స్తోత్రం చెప్పండి. కష్టపడాలంటే కష్టపడాలి మనకు తెలుసు కదా. కానీ ఏ ప్రార్థన అలసిపోయింది అనుకో, విశ్వాసం అయితే అసలు ఏమీ రాదు. దేవానికి స్తోత్రం. అదే విశ్వాసం అనుకో, చాలా సమయం అయిపోయింది, రేపు అడవుతాడు, ఊరుకో, మంచి పనిలే, సైనికుడు. అది అవిశ్వాసం అండి. ఏ విశ్వాసం అమ్మా? నిజమే. ఎప్పుడైతే కష్టపడలేని జీవితం ఉందో ఈ లోకంలో బ్రతకడానికి కష్టపడతావు. ఏమండి, డ్యూటీ మీద డ్యూటీ చేస్తావు, ఓటు మీద ఓటు చేస్తావు. ఏమన్నా అవసరమైతే 2 రోజులు అక్కడ ఉండిపోతావు. అసలు బాధ రాదు, బందీ రాదు, ఒళ్ళు ఎప్పుడున్నా ఏమున్నా సరే ఫోన్లు అమౌంట్ ఏమన్నా ఇలా మరి రేపు డబ్బులు ఎక్కువ వస్తాయి కదమ్మా అంటాం. అదే దేవుడు కష్టపడాలంటే ఒక్క 10 నిమిషాలు లేట్ అయిందండి చాలు, అవిశ్వాసం సనుక్కుంటారండి. సనుగుడు అన్నది సైతానా రాని అర్థం. తెలుసా మీకు? ఏమర్థమమ్మా? సైతానా రాని అర్థం.
ఎంత కష్టం వచ్చినా స్తుతి అన్నది దేవుడా అని అర్థం. మరి మనం ఏం చేస్తావు చెప్పండి? నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు సనుక్కున్నావు ఒక సనుగు వస్తుంది. ఎవరు చెప్పవో మనసు సనుక్కుంటావు, కానీ ప్రభు తెలుసు. మనసు సరుకున్న తర్వాత మాట కూడా మారిపోద్ది. మాట కూడా మనసు సరుకున్నావు కదా, మరి మనసులో దేవుడు లేనప్పుడు మాట మారిపోదా? కాబట్టి సనక్కూడదు ఎప్పుడు కూడా. సనగడం అన్నది దేవుడు సహించలేడంటండి. ఏం చేయలేడమ్మా? సనుగుడు అయినా సహించలేడంట. సనిగినందువల్లనే ఇశ్రాయేలు ఒక్క దినమున ఏమన్నా, ఎందుకంటే సనిగినందువల్లే ఈడేమో మోసే, ఈడేం దేవుడు, ఇది అన్నాడు అది అన్నాడు, ఏమి లేదు అన్నారట. సనుగుడు అన్నది విశ్వాసి కోణంలో ఉండదు. సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కష్టపడి గుణం ఉంటుంది, ఆశ అదుపులో ఉంటుంది. కనుక ఇలా జీవించాలంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందండి? అందరికి ఉండదు కదండి. అందుకనే అందరు రక్షించబడతారని అడిగాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈరోజు వాళ్ళనే కదా మనల్ని అడుగుతున్నాడేమో, నన్ను అడుగుతున్నాడేమో. కనుక మన జీవితంలో మనకు ఓర్పు, ఒక మనిషి దేవుని వాక్య ప్రకారంగా జీవించాలంటే విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. మరి ఇవి లేకపోతే మన ప్రభు దగ్గరికి ఎందుకు వస్తాం తెలుసా? ఈ లోకమైన కోసం వస్తా. ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వవా, నా బిడ్డలకి పిల్లలు ఇవ్వవా, నాయన నా జబ్బు బాగు చేయవా, నాయన ఇల్లు కట్టుకుంటా సాయం చేయవా, ఈ రకరకాలైన ఇస్తా. అసలు నేను అడుగుతున్నాను, ముందు నువ్వు ఆత్మీయుడు ఇవన్నీ నువ్వు అడగకుండా ఇస్తాడు. సోదరపండి. కానీ మనం ఏం చేస్తాము? ఇవి వస్తాం, ఇవి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇవి ఆశిస్తాం. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అంటే పారిపోతాం. కనుక ఈ లోకం ఆశించి వస్తున్నారు ప్రజలు, కానీ కొంతమందే ప్రభువు కొరకు బ్రతకాలను ఇచ్చారు ఆయన శిష్యులు. పిల్లలు గమనించండి. అందుకని యేసుప్రభు మనతో మాట్లాడుతున్న ఈ రాత్రికాల సమయం, దేవుని పిల్లలారా, మనం రక్షించబడడానికి వస్తున్నాం. దేవుడు మనల్ని దీవిస్తా వచ్చాడు. మనల్ని ఆయన ఈ లోకంలో మనకు సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, రక్షించబడాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించపోరాడు. మనం ఈ దేవునితో నడవాలంటే ఈ లోకల్ కొన్నింటిలో పోరాటం కావాలి. ఏ కాలమ్మా? మనం పాడుతుంటాం, నేను చాలాసార్లు పాడుతుంటాను. మా సగసులు మరీ ఇష్టపడతారు ఈ పాట పాడమని. పరలోక ప్రయాణం పూల బాట కాదమ్మా, పరలోక ప్రయాణం పోరాటమేనయ్యా, పరలోక ప్రయాణం పూల బాట కాదమ్మా, పరలోక ప్రయాణం పోరాట కారణం ఈ దేహము, కారణం ఈ లోకము, కారణం శత్రువైన సైతాను, పరలోక ప్రయాణం పూల బాట కాదమ్మా, పరలోక ప్రయాణం పోరాటమేనయ్యా. ఈ దేహం ఉందే, చాలా పోరాడాలి మనం పరలోకం వెళ్ళాలంటే. ఎందుకంటే ఈ దేహం ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు లోబడదు. ఎక్కడో లేదు, మన దగ్గర ఉంది. దేవుడు ఏం చెప్తాడో అది ఒప్పుకోదు. ఇది ఒప్పుకుంటుందా? ఈ దేహానికి ఏం అవసరం? సుఖపడడం అవసరం. ఏమండి? ఏ బాధ లేకుండా చక్కగా బొబ్బు కష్టపడకలేదు. పైకి భక్తి గల వారే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయి. ఈ దేహం ఏం చేద్దామా? కష్టపడకుండా బతకాలి, సుఖంగా బతకాలి, ఈ లోపల ఎంజాయ్ చేయాలి. ఆ ఊరికో పాస్కాలు అంటారు, ఉపాసం వాడు ఉంటాడో నయంలే. ఈ దేహం ఎంత బాగుండాలి. కానీ దేవుని ఆత్మకి దీనికి ఎప్పుడు పోరాటమే. అంటే పోరాటం అంటే దెబ్బలాట అంటే భౌతికమైన దెబ్బలాట కదంటే మీరు అనుకుంటారేమో. మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి అంటే అర్థం ఏంటి? ఈ లోక సంబంధంగా దెబ్బలాడవు తెలుసా?
ఆత్మీయంగా. ఇప్పుడు సాధారణంగా మేము ఎలా ఉంటామంటే కారణం లేకుండా, హేతువు లేకుండా, ఏమీ లేకుండా మమ్మల్ని నిందిస్తారు, మమ్మల్ని గుసగుసలాడతారు, మమ్మల్ని ఎన్నో చెప్తారు. మాకు తెలిసిన చిరునవ్వుతో స్తోత్రం చెప్పుకుంటూ, ఏమండి, మళ్ళీ వాళ్ళు పలకరిస్తూ, వాళ్ళకి వందనాలు చెప్తూ, వాళ్ళకి మేలు చేస్తూ, తెలుసు కూడా. ఇది తెలుసా, ఇది ఆత్మీయమైన పోరాటం. ఏ పోరాటం అండి? అది భౌతిక పోరాటం. ఏంటే నిన్న రాత్రి ఏమన్నావు నన్ను? ఏమంటా? రాత్రి నన్ను ఏమన్నావు నువ్వు? నన్ను అనమా? నేను వినలేదనుకుంటున్నావా? నేను వినలేదనుకుంటున్నావా అని ఒకరొకరు కరుచుకుంటాం, పొడుచుకుంటాం. ఇది భౌతికమైన పోరాటం. కానీ మేము మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. తెలుసా? చదువు. చూసారు, సాధారణంగా మా జీవితాల్లో అలాగుంటుందండి. నాకు ఎంత ఇష్టమో, ఎవరన్నా బాధపడి నేను నిందించిన, దేవ ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు నాయన, భక్తులు లేక అనిపించి గొప్ప కృప ఇచ్చావు నాయన, స్తోత్రం చెప్పుకుంటాను నేను. స్తోత్రం చెప్పండి. హేతువు లేకుండా, కారణం ఉండదా, ఏముండదా. అదొక శరీర సంబంధమైన రక్షణ లేని జీవితం అది. మీరు కూడా మరి మీరు మంచివాళ్ళు అన్న అయ్యగారు చెప్పారు, ఇంకో కాదనుకోండి, మావాడు అలా ఉంటారు. అవును కదమ్మా, ఓ మాట అంటే పాడలే. అది ఇరుకు మార్గం కాదు, అది సాడ మార్గం. నేను చెప్తానంటే, యేసుప్రభు చెప్పారు, రక్షణ పొందాలనుకుంటున్నావా? ఇరుకు మార్గం ప్రవేశించే పోరాడు, అనేకులు ప్రవేశించే వారి వల్ల కాదు. ఇదిగో వీళ్ళందరూ వచ్చారు, ఇంతమంది వస్తున్నారే, వేల జనం వచ్చారే, వేల ప్రజలు వస్తున్నారే, సంఘంలో 1,00,000 మంది ఉన్నారే, 10,000 మంది ఉన్నారే, సమూహం వస్తున్నారే, మీటింగ్ అయితే గరుడు నిండిపోతుందే, కానీ రక్షణ పొందేవారు కొద్దిమందే ఉన్నారు. ఎందుకంటే దేవుని గమనించండి, అంటే దేవుని వాక్యాన్ని గైకుంటానికి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన వాక్యాన్ని ప్రకారంగా జీవించగలిగిన వారు కొందరే అని ప్రభు చక్కటి సమాధానం ఇచ్చాడు ఆయనకి. మనం ఏం చేస్తాం? దేవుని కొరకు మనము ఆ వాక్యాన్ని నెరవేర్చడం కొరకు ఏది చేయలేం. తెలుసు మీ జీవితంలో పిల్లలు గమనించండి, లేఖనం అన్నది శ్రేష్టమైంది. అది ప్రభు చూసుకుంటాడు, మనం అనకూడదు, మనం వెళ్ళకూడదు, మనం చూసుకోకూడదు. ప్రభు అంటాడు, నీ శత్రువుకి దాహం వేస్తే ఏమి ఇవ్వాలి? దప్పుకి. ఆకలి. నీ శత్రువుకి దాహం వేస్తే దప్పుకి, ఆకలిస్తే ఏంటా? శత్రువుకు దాహం వేస్తే దప్పుకోవాలా? అలా కనబడితేనే మనకి మామూలుగా ఉండదు. మన విరోధి కనబడితేనే మామూలుగా ఉంటుంది. చెప్పండి, అది భౌతికమైన యుద్ధం. శత్రువు కూడా జీవితంలో అమ్మ నీళ్ళంటే గడగడలాడి ప్రేమతో పోయటం ఆత్మయుద్ధం. స్తోత్రం చెప్పండి. అందుకని అన్నారు ప్రభు, ఒరే నా మార్గాలు నడిచేవారు కొంతమందిరే అని, వీళ్ళందరూ నడవట్లేదు, వీళ్ళందరూ నేను ఇచ్చేవాడికి వస్తున్నారో, నన్ను ఆశించి రావట్లేదు కనుక నువ్వు పొందాలనుకుంటున్నావు, ఇరుకు మార్గాన్ని ప్రవేశించి పోరాడు. అనేకులు అనుకుంటారు కానీ వారి వల్ల కాదు. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మ ఒకదానికొకటి విరోధమై ఉన్నది. శరీరం ఎప్పుడు కూడా అమ్మ వాక్యానికి లోబడదమ్మా. లోబడుతుందండి? చెప్పండి, లోబడుతుందా? శరీరానికి ఏంటి? ఈ శరీర ఆశలన్నీ తీర్చుకోవాలి, వాక్యం లోబడదు. అని ఆత్మీయ జీవితానికి శరీరానికి పోరాటం. ఆ పోరాటం ఏంటంటే ఆత్మ సంబంధమైన పోరాటం. జీవితంలో ఈ శరీరంలో కొన్ని ఆశలు, కొన్ని కష్టాలు కొన్ని వచ్చినప్పుడు మనం జీవితంలో ఆత్మీయంగా నడలేం. అలా అన్నిటి వల్ల కాదు, అది ప్రభు మనలో ఉంటేనే సాధ్యం. ప్రభు మన జీవితంలో ఉంటేనే సాధ్యం, అందరి వల్ల అవదు. జీవితంలో గమనించండి, లేఖన భాగాల్లో మనం కొన్ని విషయాలు గమనిస్తే ప్రభు మనకు అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఈ జీవితంలో శరీర ఆశలు కలిగి, శరీర సుఖాలు కలిగి, శరీరం యొక్క జీవితంలో ఎన్నో విధమైన కోరికలు కలిగి దైవ ఉద్దేశాల్లో నడవలేని వారు అనేకులు ఉన్నారు, నడిచిన వారు అనేకులు ఉన్నారు.
అందుకనే ప్రభు మాట్లాడుతున్నారు, రక్షణ పొందేవారు నువ్వు అందనుకుంటే విరుకు మార్గాన అంటే ఈ లోకములో దైవ వాక్యాన్ని ప్రకారం నడిచేవాడు కొందరే. ఎన్ని శరీరము ఆత్మకు విరోధంగా ఆలోచించినా, ఈ శరీరం ఎంత సుఖపడాలి, దేవుని వాక్యాన్ని లోబడకుండా ఉండాలని అనిచినా, దానిని జయించటానికి, ఆత్మీయ బ్రతకడానికి కొందరే సిద్ధపడుతున్నారన్నది ప్రభు ఒక ఉద్దేశం. అదే ఆయనతో చెప్తున్నాడు ఆయన యేసు ప్రభు. ఈరోజు మన జీవితంలో శరీరం ఏంటంటే ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందమ్మా? శరీరం ఏంటంటే ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా జీవించాలనుకుంటుంది. మనం ఏది కావాలంటే అది అనుకూలంగా ఉంటుంది తప్ప దేవుని వాక్యానికి ఇది లోబడదు. దేవుని వాక్యానికి ఇది లోబడదు. గమనించండి, మన జీవితంలో మనం ఆలోచన చేస్తున్నాం సాధారణంగా మన జీవితంలో. అందునే శరీరాన్ని, ఆత్మని మనం దేవునికి అర్పణ చేయాలి. ఈ లోకమైన భయంకర లోకంలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలో నేను ముగింపుకి మీకు తీసుకొస్తాను. దేవుడి బిడ్డలు గమనించండి, చాలామంది జీవితంలో ఇష్టపడరు, కష్టమవుతుంది. శరీరం అంటే ఆశ కాదండి. ఈరోజు మన జీవితంలో శరీరం ఏది ఆశపడితే చేస్తాం, మన ఇష్టానుసారం అవుతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనందరం అందుకే ఎందుకంటానంటే, మనం రక్షించబడిన వారు కొద్ది మందిలో మనం ఉండాలి. కష్టం కదా కొన్ని జీవితంలో. మన జీవితాలు గమనించండి, సుఖాన్ని కోరుకుంటాం కదా, శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టుకోవడానికి, లేదా శరీర సంబంధమైన కొన్ని నష్టాలు పొందడానికి, కొన్ని జీవితాలు కొన్ని ఏదైనా దేవుని కొరకు ఏదైనా ఉంటే మనం అనుభవించడం ఇష్టపడం. అలాంటి వారు ఈ జనసమూహం అంతను ఇలాంటి వారే అని ప్రభు ఒక ఉద్దేశం తెలియజేస్తున్నారు. ఈరోజు మీ జీవితాలు గమనించండి, లేఖనంలో కొన్ని విషయాలు మన జీవితంలో రక్షణ పొందాలన్నది నా ఉద్దేశం. రక్షణ పొందడానికి ఏమి చేయాలన్నది మన ఉద్దేశం. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇష్టపడం. సాధారణంగా శరీరం అంటే ఎలా ఉంటుందంటే, శరీర సంబంధమైనవి ఏంటంటే భక్తిహీనమైనవి. సాధారణ మనం ఆలోచన చేద్దాం, ప్రభు మాటలు గమనించు. ఆత్మ సంబంధమైన ఏంటంటే దైవ ఇష్టానుసారంగా జీవించేది. అందుకే బైబిల్ ఉంటుందంటే, పైకి భక్తి గలవారు అంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు అన్నాడు ప్రభు. ఏమన్నాడమ్మా? 2 కొరింథీ పత్రికలో, 2 తిమోతి పత్రికలో చెప్తాడు దేవుడు. 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, పైకి భక్తి గలవారులే ఉంటారు కానీ దాని శక్తిని, అంటే దాని అర్థం ఏంటి గమనించండి. గొడవ చేద్దిరా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. అందరు ఇక్కడ ఉన్నారా? అందరూ ఉన్న వాళ్ళు సూత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు సూత్రం అండి. కొందరు బయటికి వెళ్ళిపోతుంటారులే, మనసు వెళ్ళిపోద్ది బయట. గమనించండి, పైకి భక్తి గలవారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు అంటే అర్థం ఏంటి? సాధారణ మాట చెప్పిన, ఓ తెల్ల బట్టలు వేసుకున్నానుకో నేను భక్తి కలవడం అనుకుంటారు. ఓ రకమైన ఎర్ర బట్టలు వేసుకోవడం అనుకో అది భక్తి, నల్ల బట్టలు వేసుకోవడం అనుకో అది భక్తి, నామాలు పెట్టుకున్నాడు అనుకో అది భక్తి, మనం కూడా మొత్తం అన్ని ఒలిసేసామనుకో అది భక్తి. అవునా? శక్తి ఉండదు అంటే అర్థం ఏంటి? దైవ వాక్యాన్ని ప్రకారంగా జీవించే జీవితం ఉండదని అర్థం. శక్తి ఉండదని అర్థం ఏంటంటే, పైకి భక్తి ఎలా ఉంటారు? ఏమంటారమ్మా? పైకి ఒకరోజు నేను సాయంత్రం మార్కెట్కి వెళ్ళాను. అది మొదటి ఆదివారం. నేను మార్కెట్ చేస్తుంటే ఒక స్త్రీ వచ్చింది, ఒక ఆవిడ వచ్చారు. తెల్ల బట్టలు వేసుకుంది, చెవులు లేవు, మేడలో ఏమీ లేదు. మనం ఏమనుకుంటాం? మనోళ్ళే భక్తికాళ్ళు. చెవులు లేవు, మేడలో లేవు, చక్కటి తెల్లబట్టలు కట్టుకుంది, చక్కగా. నేను చూసాను, అబ్బో పాపం ఏళ్ళు కూడా మనోళ్ళు పాపం ఏళ్ళు మొత్తం ఆదివారం కదా, ప్రభు రాత్రి భోజనం తీసుకుని పాపం వెళ్తే మార్కెట్కి చేసుకెళ్తుందని నేను అనుకున్నాను. ఇది దుకాణం, నేను ఈ పక్క నుంచి ఉన్నాను, ఆవిడ ఆ పక్క నుంచి ఉంది, మధ్యలో సావుకారు గారు. అయ్యా నాకు ఏంటని నాకు వేసేసాడు ఈయన. ముందు ఆవిడకి వేసేసాడు. ఆవిడ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఈయన నా పక్క తిరిగాడు. నా పక్క తిరిగితే నాకు ఏంటని అన్నాను. ఈ నా పక్క తిరిగి ఏం చేద్దాం తెలుసా? ఒకటి వేసుకుంటుంది. ఏం చేస్తుందమ్మా? భక్తి గలవారుగా ఏమి లేదు చెప్పండి. మరి అది పాపం కదా? ఆవిడకి వేసేసాడు. ఆయన నన్ను దగ్గర తర్వాత ఒకటి వేసుకోండి, ఇంచుమించు ఓ పావు కేజీ వేసేసుకుంది. అమ్మ బాబు ఇదేం భక్తిరా బాబు, ఇప్పుడు దాకా మనవాడు భక్తి అనుకున్నాను నేను.
ఏం తెలుసా? నీ పొరుగువానిది పూచుక పుల్లైనను. నేను ఎందుకు చెప్తున్నానంటే, భక్తి గల వారని చెప్పుకుంటారు, శక్తి లేని వారు దైవ వాక్యాన్ని. అందుకనే రక్షణ పొందేవారు కొద్ది మందేనా. ఈవేళ దేవుని దగ్గరికి వస్తున్న విస్తారు వారి ప్రజలు రక్షించబడడానికి వస్తున్నారా? రక్షించబడటానికి ఇరుకు మార్గములు అంటే దేవుడు చిత్తములు నడుస్తున్నారా? నడిస్తే కొన్ని ఇబ్బందులే మరి ఈ లోకంలో. కానీ అది పరలోక జీవితం, ఆస్వాదించబడే జీవితం, నిన్ను దీవించే జీవితం మన సంగతే వీళ్ళకి తెలియలేదు. అప్పుడు అనుకున్నా, అయ్యబాబు ఇదేంటిరా, పెద్ద భక్తురాలేగా అన్ని చేసింది కూడా, సౌలు లేవు, ముక్కులు లేవు, మడలు లేదు, తెల్లసీర కట్టుకుంది. ఓరు బాబు ఇదేం భక్తురా బాబోయ్, వేసుకుంటుంది ఒకటి. చూసారా? మోసపోకుడే, దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ఈరోజు మన జీవితంలో అంటున్నాడు ప్రభు, అంటున్నాడు అనేకులు ప్రవేశింపజూతురు. చూడండి, ఆవిడ పరలోకి ఎలా చూస్తుంది, కానీ ఆవిడ వల్ల కావట్లేదు తెలుసా? వాక్యానుసారమైన జీవితం కావాలి. స్తోత్రపండి, హల్లెలూయా. అందుకే సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియుండు నీకు వారు పాఠమే కాదా, బ్రతికియుండు నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువై నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడి అందరూ పడాలి. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా నది దేవుని. హల్లెలూయా. అమ్మ, అందరూ కీర్తనలు పాడాలి, అందరూ బైబిల్ చదవాలి. ఎవడో ఒకలే పాడితే మీరు చూడకూడదారా? అలాగైతే అరికథ అవుతుంది. ఇది ఏమవుతుందమ్మా? అంతే కదా. అరికథోడు ఏం చేస్తాడు, ఆడు చెప్పుకుంటూ ఉంటే అలా ఎంటా నిద్రపోతాడు. కానీ కాదు, అందరూ పాడాలి, అందరూ బైబిల్ చదవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల. ఇప్పుడు ఏమవుతున్నాడు? వల్ల అవుతుందా అంటే? అంటే ఏమవుతుంది? ఆమె శక్తి గల వాక్యమును అంగీకరిస్తుందా? వాక్య ప్రకారం, ఇప్పుడు వాక్య ప్రకారంగా జీవిస్తుందా? వాక్యాన్ని మీరింది. కానీ ఏమనుకుంటుంది, నేను భక్తి కలరాన్ని, నేను భక్తి కలవాడిని. ప్రభు నాకు అదే నేర్పారని తెలుసా? పిల్లలు గమనించండి. అనేకుల వల్ల కాదు అనుకుంటారు. అందరూ ఇస్తారు వస్తున్నారు కానీ, దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ ఈ లోకములు ఆశించి వస్తున్నారు. అందువలన ఆ వ్యక్తిగా ఆయన జ్ఞానం కలిగి, ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మంది నడితే ఇరుకు ద్వారం ప్రవేశించు అంటే ఆ దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు, ఆ దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు నిజంగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు కూడా, కొన్ని నష్టాలు కూడా వెళ్తాం. కానీ అది నీ జీవితానికి శాపం కాదు, నీ జీవితం నష్టం కాదు. నిన్ను దీవించటానికి, నిన్ను ఆస్వాదించడానికి, నిన్ను రక్షించటానికి, రక్షణలో శక్తి కలిగి ఉన్నామని తెలియటానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ చాలామంది కష్టం కదా, వాక్యాన్ని నడవడం కష్టం కదా జీవితంలో. ఏమండి కష్టమేనా? కష్టపడతామా మన జీవితంలో? మన జీవితంలో ప్రభు వీటిలో గమనించండి, ఈ శరీరం కష్టపెట్టుకుంటామా? ఈ శరీర ఆశలు వదులుకుంటామా? జీవితంలో ప్రభువుకి వస్తున్నారు, అందరూ కానీ వస్తున్నారు కానీ, ఈ సమూహం వచ్చారు కానీ వీళ్ళందరూ ప్రభు కొరకు వస్తున్నారా? ప్రభు ఇచ్చే మేలుల కొరకు, ప్రభు ఇచ్చే ఉపకారకు వస్తున్నారు కానీ ప్రభువు కొరకు బ్రతకాలన్న ఆశ కొందరిలోనే ఉన్నది. అది ఎవరంటే ఆయన శిష్యులు, ఆయన బిడ్డలు అనేకులు. అందుకొరకే
ఆయన మార్గంలో నడిచి, ఇరుకు ద్వారం అంటే ఆయన మార్గంలో నడిచి ఎన్నో విధమైన సమస్యలు, ఎన్నో బాధలు, వ్యాధులు, ఎన్నో విధమైన ఇబ్బందులు, కొరడాలు, దెబ్బలు అన్నింటిని అనుభవించి దైవ చిత్తాన్ని నెరవేర్చారు. అది దేవుని యొక్క కృప. ఏంటమ్మా? ఈ లోకంలో దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడు దేవుడు మనం ఇచ్చిన కృప. ఆ కృప మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అయ్యగారు 3 రోజులు పాస్ పెట్టారు, కష్టమే. 3 రోజులు పాస్ పెట్టడం కష్టం కదంటరా. మరి నా ఇంటికి వెళ్తే మాంసం వాసన వచ్చేద్దా? కష్టం కదా, కొద్దిగా కష్టం కదా. ఏమండి కొద్దిగా కష్టం 3 రోజులు ఉపవాసం ఉండాలంటే కష్టం కదమ్మా. సరిగ్గా సైతం కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్న రోజు వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేస్తారు. శరీరం ఏం చేద్దే? శరీరం ఏం చేద్దే చెప్పండి? శరీరం ఏం చేద్దే? ఇవాళ కాదు రేపు ఉండొచ్చులే అంటే మన జీవితం ఏమిటంటే శక్తి లేని వారుగా, అంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ దైవ ఉద్దేశం నెరవేర్చగల శక్తి కావాలి మనకి. స్తోత్రం చెప్పండి. నువ్వు లేవులో ఉన్నవారు చూడటం దేవుడు, నువ్వు కలివిలో ఉన్న చూడటం దేవుడు, నీ జీవితంలో సమృద్ధిలో చూడటం. నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా దైవ ఇష్టాన్ని నెరవేరుస్తున్నా, అంటే దైవ చిత్తాన్ని, దైవ వాక్యాన్ని, దైవాజ్ఞ నెరవేరుస్తున్నావా చూస్తాడు. అలాంటి వారు కొందరే అంటున్నాడు ప్రభు. మనం నడుస్తున్నాం, అలా నడుస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో అలా కనిపిస్తుంది, కొన్నిసార్లు మేలుకరమైనవి. అదే బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే దేవుడు తన ప్రజల మీద అలా కృప చూపించాడు, ఎలాగ దేవుని శక్తి కలిగి నడిచారో. ఈ లోకంలో అందరిలాగా దేవుడి దగ్గర ఏదో పొందుకుందామో ఈ లోకంలో దేవుడు ఇస్తాడు, ఆయన ఎలాగిస్తాడు. కేవలం దేవుని వలన ఈ లోకసభను పొందుకోవడం కాదు. అక్కడ దేవుని కొరకు బ్రతకాలంటే ఆ దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఏ స్థితిలో ఉన్నా చూడ ఆయన కొన్ని విషయాలు మనం గమనిస్తే కొన్ని లేఖనాలు మీకు కొన్ని తెలియచేస్తాను. స్తోత్రం చెప్పండి. కంగారు పడద్దు. అయ్యగారు 12 గంటలకు చెప్పారు నాకు, మీరేం కంగారు పడద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మీరు కలిపిలాడద్దు. చక్కగా ఏంటంటే మీరు చాలా శక్తివంతులు. మీరు కష్టపడతారు. అమ్మ దేవుడి సన్నిధిలో సమయాన్ని చూడకూడదురా, సమయాన్ని చూడకూడదు. మా బిడ్డలకు అది నేర్పా నేను. సమయాన్ని చూడరు. మాకు ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం జరుగుతుంది 10 గంటల నుంచి 3 గంటల వరకు. ఇది వరకు 5 గంటల వరకు కూర్చోండి. పాపం నేనే గమనించి ఆ పిల్లలు స్కూల్ నుంచి వస్తారని లేకపోతే ఇంకేదో ఉంటుందని కొంచెం వాళ్ళు అంటున్నారని నేను దగ్గర అయినా కొంతమంది అయ్యగారండి మొదటి 5 గంటల దాకా ఉండేవారు కదండి అయ్యగారు, ఇప్పుడు మొంగిచేస్తున్నారు అండి, మళ్ళీ బాధపడుతున్నారు వచ్చి కొంతమంది. మొదట్లో 5 గంటల దాకా ఉంచేవారు కదండి అయ్యగారు, అలా మానేసారు అయ్యగారు అంటున్నారు కొంతమంది. కొంతమంది పిల్లలు వస్తారు నా దగ్గర అనరు, ఎందుకంటే అవి అంటే మరి బాగుంటుంది మామూలుగా ఉంటుందని అనరు, గమనించి మానేసాను. కొంతమంది అంటున్నారు మొన్న అయ్యగారు 5 గంటల దాకా ఉంచవచ్చు కదా అయ్యగారు. ఎప్పటి నుంచి? ఉదయము 10 గంటల నుంచి 5 గంటల దాకా ఉంచేవాడిని. సరే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు 3 గంటల దాకా ఉంచుతున్నాను. కష్టపడాలి కదా మరి దేవుడి కొరకు. లోకం చూసుకుంటే సరిపోద్దా? ఈ లోకం శాశ్వతమైంది కాదు. అందుకని బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, కాన బ్రతికియుండు కాలమునని ప్రభుని గొలవండి, కానా బ్రతికియుండు కాలమునని ప్రభుని గొలవండి, హృదయమనుడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనుడు తలుపు నొద్ద యేసు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల. గమనించండి, ఈ లోకంలో బ్రతికి ఉండగానే ప్రభువును కొలవాలి, ప్రభువుని మనం అనుసరించాలి. మన జీవితంలో మన హృదయం లేదు, కష్టం అది మన జీవితంలో. ఎందుకంటే పిల్లలు గమనించండి, మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం నుండి కష్టమండి. కొంచెం దేవుడు కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. ఏం చేస్తాడమ్మా? ఎవరిని ఇష్టపడతాడమ్మా?
భౌతికంగా అలాగని చెప్పేసి మీరు అయ్యో దేవుడి కొరకు లోకం కష్టపడ్డారు కానీ చాలా మంది మా అయ్యగారు చెప్పారు కదా ఏమండి అయ్యగారు మనం చెప్పారు కదా అయ్యగారు ఎదురయ్యారు కాబట్టి కష్టపడాలంటే మరి మరి ఇష్టపడతాడు కదా ఆదివారం కూడా ఇప్పుడు కష్టపడతాం అనుకోనుకోండి, అది కూడా వ్యర్థం. అంటే దైవ చిత్తాన్ని మీరు ఒక్కరు కష్టపడకూడదు, కానీ దైవములు ఎంతైనా కష్టపడాలి. కష్టపడే జీవితం ఇష్టమైనకి పని చేయాలి మనందరి జీవితం, ప్రభు దగ్గర గడపాలి. నిజంగా సమయం అన్నది నేను చూడండి, మా వాళ్ళు నేర్పలేదు. వెళ్తే వెళ్ళండి, ఆ చర్చలు గంటనంట అరగంట అంటే వెళ్ళండి, వెళ్తున్నాడు అన్నాడు వెళ్ళండి, పోతాను అరగంట అంటాను. అది నేను మా వాళ్ళు ఇంకా ఉండరు. ఇంకా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సంఘభద్ర కానీ ఎవరికి ఏం మాట్లాడకుండా నువ్వు రక్షించబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి. కానీ ఈ లోకంలో కొన్ని సిలువ మొయ్యాలి. ఈ లోకంలో ఇరుకు మార్గం అది, అంటే కొద్ది ఇబ్బందికరంగా ఉండాలనిపించవచ్చు, కానీ అది నీ జీవితానికి క్షేమము, నీ ఆత్మ రక్షణ, నీ బ్రతుకు దీవెన, నీ జీవితానికి ఎంత గొప్ప జీవితం అన్నది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. దాన్ని ఎవరైనా చెప్పాలంటే ఒకరోజు సరిపోదు కదా. పిల్లలు గమనించండి, మిమ్మల్ని దేవుడు కష్టపడ్డాను కాదు, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప చేయాలని, నీకు ఉన్నతమైన రక్షణ ఇవ్వాలని దేవుడు చెప్తాడు. అందుకే ఆయన ఏది చెప్పినా మన మేలు కొరకే. తెలుసా మీ చేతిలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము మన 12వ అధ్యాయం చూడండి. ఏది చెప్పండి నీ జీవితం అర్థమవ్వాలంటే దేవుడు మన మేలు కోరి, నిజంగా నీ మేలు నా మేలు కోరి, నీ క్షేమం నా క్షేమం కోరి, నీ జీవితంలో నిన్ను అభివృద్ధి చేయాలన్న దేవుని సంకల్పం ఏది చెప్పినా, ఏ విధంగా చెప్పినా, కానీ అర్థమైపోతే నీ జీవితం అర్థమైపోద్ది. అందుకే ద్వితీయోపదేశ కాండం మన 12వ అధ్యాయం చదివినప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, లేఖన భాగం ఇలా సెలవిస్తుంది. ప్రభు మాటలో శ్రేష్టమైనవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు దేవుని 10వ అధ్యాయము 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణతో సేవించి నీ మేలు కోరి నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకుంటున్న మాట కాక నీ దేహం నేను మెరుగుతున్నాడు. చూడండి, ఏ కోరాడు? ఇవాళ ఈ ఇరుకు మార్గం ప్రవేశించి ఏ కోరుతున్నాడు? ఇరుకు మార్గం వెళ్ళమ్మా అంటే నా చిత్రంలో నడువు. ఒకవేళ నా చిత్రంలో నడిచినప్పుడు నీకు నింద రావచ్చు, నీకు బాధ రావచ్చు, నీకు కష్టం అనిపించవచ్చు, కానీ అది నీ మేలు కోసమే, నీ రక్షణ కోసమే, నీ జీవం కోసమే, నీ నాశనం తప్పించడానికే, నీ కీడుని తప్పించడానికే, నీ మరణాన్ని తప్పించడానికే, నీ ఆర్థిక ఇబ్బంది తప్పించడానికే, నీ లేమిని తప్పించడానికే, నీ వ్యాధి నుండి విడిపించడానికే నీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీకు అర్థం అవ్వాలిగా? గమనించండి, అర్థమైంది ఇశ్రాయేలుకి? అర్థమైందా? వాళ్ళ మేలు కోరి అరణ్యం నడిపించాడు, ఆడ మేలు కోరి ఎర్రసముద్రం నడిపించాడు, ఆడ మేలు కోరి అని చేతంటే అర్థం కాలేదు వాళ్ళకే. ఇది తెలుసా? అద్భుతాలు చూస్తున్నారు కానీ ఆ వాక్యాన్ని తెలుసుకోవట్లేదు. ఇలా గమనించండి, ఆ వాక్యం గ్రహించట్లేదు. ఆయన మాటలు గ్రహించాడు. నీ మేలు కోరే ఈరోజు నీ జీవితంలో ఇవాళ ఉపవాసం రాత్రి ఉన్నా, ఇవాళ రాత్రి గడిపినా, నీ జీవితంలో ఆహారం మానేసినా, నీ జీవితంలో నీ మేలు కోరే, నీ కష్టాన్ని తీయాలని, నీ బాధను తీయాలని, నీ జీవితం క్షేమంగా ఉంచాలని, అందరికంటే నేను బాగుంచాలని నీ మేలు కోరి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ ఆ మాటలు మనకి లేకుండా తాత్కాలిక వచ్చిన చిన్న సమస్యలకి ఏం దేవుడు అన్నారట వాళ్ళు. చూసారా? మర్చిపోయారు, గ్రహించలేకపోయారు. మన మేలు కోరే, మన క్షేమం కోరే. ఇలా గమనించండి, మన జీవితంలో ఏది చెప్పినా ప్రభు నాకు చెప్పారు. ప్రభు నాకు చెప్పారు, ఇదిగో నా మాట ఆత్మ జీవం, అంటే నీకు జీవం వలని ఆత్మీయ నేను ఉంచాలని నేను చెప్తున్నాను నీకు అన్నారు ప్రభు. ఏం చెప్పారంటే అన్నారు? అమ్మ వినాలి. ముగించేస్తారా? ముగించేయాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అయ్యగారు చదువుకోపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కోరే మనం అనుకుంటామా? ఇదేంటి ఇలా కోరు అనుకుంటాం. అమ్మ వినాలి. దేవుడు అర్థం అవ్వాలంటే మనకు వాక్యం బాగా తెలియాలి, ఆయన ఆలోచన మనకు తెలియాలి. లేకపోతే మనము కూడా అందరిలాగే ఆయన దగ్గరికి ఏదో వస్తుందో వచ్చి చివరికి మనం దీవెన కోల్పోయి శాపం తెచ్చుకుని నరకానికి పోతాం. మేలుకోరే ఇంతకేం చెప్పండి దేవుడు నాకు అంటే, నాయన నాకు ఆరోగ్యం బాగోలేదండి. మనం ఆరోగ్యం బాగోలేదండి ఎక్కడికి వెళ్తాం?
అంతే కదా మరి. ఆయన డబ్బులు మనకు జబ్బులు, ఆయన డబ్బులు మన జబ్బులు. మన జబ్బులతో ఒక పండుగ, మనకి ఎన్ని జబ్బులతో అంత అంత యాభై ఆడది, అంత హాస్పిటల్ ఫలిస్తుంది. కానీ మనకు జబ్బులు ఎత్తుకొస్తే మనకు తెలీదు. ఎందుకంటే ఈవేళ మనిషి అధికంగా తినటము, తినకూడని తింటాము, అది కూడా అధికంగా తింటాం. ఏమండి ఒక తిండి విషయంలో కూడా జాతరలు పర్లకు వెళ్ళ తెలుసు నీకు? అవన్నీ వివరించడం సమయం కాదు. కానీ కేవలం ఒక తిండి విషయంలో కూడా నువ్వు సరి లేకపోతే పర్లకు వెళ్ళవు. గమనించండి, ఈ సంగతి కాదనుకోండి. మనం ఇప్పుడు ఈవేళ మనిషికి ఏంటంటున్నారు? మనకు జబ్బులు, దాటుకు డబ్బులు. ఏదైనా జబ్బు తిరగలుగుతాం, మనం వెళ్తాం. కానీ అలా కదమ్మా. మన సమస్యలు మన జీవితం మనం ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, ఇతరులకు ఇచ్చేలాగా ఉండాలి, దీవెనగా ఉండాలి. నీ బ్రతుకంతలో క్షేమకరమైన జీవితం జీవించాలంటే దేవుడు ఏం చెప్తున్నా అవన్నీ నీకు కావాలని. నీకు అర్థం కాకపోతే నీకు అర్థమైతే నీ నాశనం ఎవడో. అది ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఐగుప్తులో చూసినోడికి చాలామందికి అర్థం కాల, ఎక్కువ మందికి అర్థం కాల. ఇగో యేసు బ్రతుకు వచ్చినోడికి అందరికి అర్థం కాల, కొందరికి అర్థమైంది, ఆయన శిష్యులకు అర్థమైంది, ఆయన భక్తులకు అర్థమైంది. అందుకనే కష్టమైన శరసాలు వస్తున్నా, బాధ వస్తున్నా, ఆయన ఊరికినే కొడుతున్నా ఆయన మాటలో జీవం ఉందని ఆ మాటల ప్రకారం నడిచారు. ఆళ్ళే ఇరుకు ద్వారం ప్రవేశించారు. స్తోత్రం. ఆళ్ళే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించారు. బాబు ఇలా చేస్తే కష్టం బాబు, ఉపవాసం అంటే రోబో 3 రోజులు అన్న మానేలు అనుకున్నవాళ్ళు, బాబు నేను ఇలా చేయలేని వాళ్ళు దేవుని మార్గంలో వాక్యాన్ని నెరవేర్చలేరమ్మా. ఎందుకు చూస్తున్నారంటే లోకాన్ని చదువుతున్నారు, శరీరాన్ని చదువుతున్నారు. సరే, నాకు బాగోలేదండి, చాలా ఆరోగ్యం అసలు బాగా, అసలు నా జీవితం అద్భుతం అనుకోండి, బాగోలేదు ఆరోగ్యం. నేను పండుకొని అనుకుంటున్నాను, ప్రభువా నా ఆరోగ్యం మరి పూర్తిగా తేడా వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఈ 2 కాళ్ళు ఇలా ఉబ్బిపోతున్నాయి, ఈ పొట్ట ఉందే ఇలా ఉబ్బిపోతుంది, గొంతుకు పట్టి మాట రాట్లా, ఈ తల పట్టేసి భయంకరంగా తల అంతా బాధ, మా ఆత్మాను మోసం అయిపోతున్నాయి. ఇలాంటి ఇన్ని ఉన్నాయి లోపల, అరికాళ్ళు తల వరకు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. నేను ఒక రోజు పండుకొని, ప్రభువా నా ఆరోగ్యం చాలా తేడా వచ్చేసినట్టు మళ్ళీని, నేను హాస్పిటల్కి వెళ్ళాలంటావా, వెళితే ఇన్ని చెప్పాలాడికి అని మనసులో తలంచుకుంటున్నాను. నేను ప్రార్థన చేయలేదు, ఏం చేస్తున్నాను, మనసులో అని ఆలోచిస్తున్నాను. సాధారణంగా ఇలా ఉంటే వెళ్ళిపోవాలి పరిగెత్తుకుని. అప్పటికి ఒక 10 రోజులు బట్టి ఇలాగ ఉంటుంది పరిస్థితి. మాట రాట్లా, గొంతు రాట్లా, తల విపరీతమైన బాధ. ఒక్కటి ఉన్నదా? దీనికి ఎంతమంది డాక్టర్లు కావాలి? ఎంతమంది డాక్టర్లు కావాలి? పంటికి డాక్టర్ ఒకడు, కంటికి డాక్టర్ ఒకడు అని అంటాం కదా, మనం పడతాం కదా, అంతమందికి వెళ్ళాలి. పడుకొని, ప్రభువా నాకు మరలా తేడా వచ్చేసింది, ఏంటి హాస్పిటల్కి వెళ్ళమంటావా, వెళ్తే తీడికి అన్నీ చెప్పాలా అని అనుకుంటున్నానండి మనసులో. వెంటనే ప్రభు అన్నారా, వెంటనే నేను ఆలోచిస్తున్నాను కళ్ళు మూసుకుని, వెంటనే అన్నారా, ఏం అవసరం వద్దు వాడి దగ్గరికి, నువ్వు కాయగూరలు తిను చాలన్నారు. సోదరు చెప్పండి, అంతేనండి. ఇంకా నాకు వచ్చేసిన ఆనందం. కాయగూర ఇంకా అక్కడి నుంచి ఏం చేసి ఏంటంటే ఇవన్నీ మానేశారు. ఏంటయ్యి, మనకు బోల్డ్ ఉంటాయి కదా, చికెను, మటను, ప్రాన్స్, అండ్ ఫిష్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అన్నీ మానేసా. కాయగూరలు తెచ్చుకున్నానండి. కాయగూరలు నాకు వండండి అన్నానండి. కాయగూరలు తిన్న రోజునే అరుకాలు మొదలు తల వరకు సంపూర్ణ ఆరోగ్యం. స్తోత్రం. ఎందుకు చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నా మేలు కోరి నాకు ఆరోగ్యం ఇవ్వాలని. ఆయన మాటలు గొప్పవి. ఇప్పుడు నువ్వు ఇరుకు మాటలు ఎందుకు అమ్మా, నీకు కష్టం అవ్వచ్చు, వాక్యం నెరవేర్తావు, నువ్వు ఇబ్బందులు ఉండొచ్చు, దేవునికి కూడా కష్టం అవ్వచ్చు, కానీ కష్టములైన మాటలు విని నీకు మేలు కలుగుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారమ్మా? కష్టమైనా సరే. మీరు అక్కడ కొంతమంది కష్టమైతే దేవుని వాక్యం నెరవేర్చరు, కొంచెం ఇబ్బందులు దేవుడు అన్నారు, కొన్ని ఆశలు నెరవేర్చరు. ఈ విషయంలో సంఘం చాలా కడగబడాలి. గమనించండి, సంఘం చాలా చాలా వాక్యంతో ఉతకాలి. ఎందుకంటే సంఘంలో ఏముందని మురుకొంది, మనలో మురుకొంది. ఏంటి? దేవుని మాటలు వినలేని మురుకొంది, దేవుని మాటలు చెప్పలేని మురుకొంది,
దేవుని మాటలు లెక్కపడలేని మురుకుంది, దేవుని మాటలు వినకుండా మనకి ఇష్టపడి నడిచే మురుకుంది. కానీ మందిరం వస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు పాస్ గారు ఏం చేయాలి? వాక్యం ఏం చేయాలి? వాక్యం అనే ఉతకముతో, అంటే వాక్యమైన నీళ్లతో నిర్లక్ష్యమైన ఉతుకుందే. 6 గంటలు రమ్మంటే 8 నుంచి మురుకుందే. దేవుని పిల్లరా, దేవునికి వాళ్ళన్నప్పుడు ఇవ్వకుండా సరుకొని మురుకుందే. ఈ లోకంలో దేవుని కొరకు బతకకుండా లోకం బతికి మురుకుందే. ఆ మురుకుని వదలు తీయాలి అయ్యారు. స్తోత్రం చెప్పండి, ఎలా చెప్పండి. వాక్యముతో సంఘమును వాక్యముతో ఉతక స్నానం చేసి ఏం చేయాలమ్మా? మరి ఉతికినప్పుడు బాధే కదండిరా, ఉతకమంటే బాధే కదమ్మా. ఉతకాలంటే ఏం చేయాలి? బండేసి బాధ వస్తే ఎలాగరా? మరి బాధ వస్తే మన జీవితం నాశనం అయిపోతుంది కదా. బాధ రాకూడదు, పశ్చాత్తాపం రావాలి. ఏం రావాలమ్మా? పశ్చాత్తాపం రావాలి, బాధ రాకూడదు. అప్పుడు మనము జీవితంలో మన మనసు మారుతుంది. స్తోత్రం చెప్పండి. ఉతకాలి కదండిరా, ఉతకకుండా ఏ మురుకుపోదు కదా. అందులో ఆయన అన్నాడు, నేను సాకలవాణి, కొమ్మరవాణి, జిగట మంటి వాడిని. ఏమండి, నేను ఎటువంటి వాడిని? సాకలవాణి, సొబ్బంటోడిని, కుమ్మరవాణి, జిగట మట్టి అంటోడిని. నేను సుత్తులాంటోడిని, బండల బతలు కూడా సుత్తులాంటోడిని. మరి ఈ సుత్తి, ఈ సొబ్బు ఇలా ఉంటుందా? బండ బతలు ఏం చేయాలి? సుత్తెట్టుకెళ్ళి అన్నాం అనుకోండి, అది బద్దలద్దా? బద్దలైదా? అలాగే మన కఠినమైన హృదయాలు దేవుడు మారాలంటే సుత్తులే కొట్టాలి తప్ప సుత్తు కొట్టకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అంతే. మరి లే తగలదా? సుత్తు కొడితే ఎప్పటికీ పగలదే, ఇంకా బండ మారిపోద్ది. గడికని పిల్లరా, మన మేలు కోరి, ఏం కోరి? ఇప్పుడు ఆమె ఏమో చెప్పండి, నా మేలు కోరి నాకు ఆరోగ్యం ఇవ్వాలని సంపూర్ణంగా ఆడదరికి ఎందుకు నేను ఇస్తాను ఆరోగ్యమని, సంపూర్ణమైన ఆరోగ్యం. లేకపోతే కాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీరు ఏం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏమండి కొడుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎంతమంది డాక్టర్లు అంటే ఎందుకంటే మన ఏసే గొప్ప డాక్టర్. వస్తుంది చెప్పండి. నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడండి నాకు. ఇప్పుడు నేను నా శరీరం ఆశించకూడదా? ఏం కూడదా? శరీరం ఆశించకూడదు. ఇంకా నా దేవుని వాక్కు నా మేలు కోరి చెప్తున్నాడే, నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకో. ఇది కష్టమే కదా. ఇప్పుడు చెప్పనా, ఇది ఇరికి మారమే కదా. అదేంటిరా బతుకున్నదో శుభ్రం తినాలి కానీ. ఇప్పుడు ఇరికి మారగా అన్నారు. అనేకులు రక్షణ పొందాలనుకుంటారు వారు వాళ్ళకి. ఎందుకంటే వారు వాళ్ళకి కదండి, నా మాటలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా, నా మాటలు చాలా కష్టంగా, నష్టంగా అనేకులకు ఉంటాయి. నేను ఇచ్చిన శుభ్రం నేను ఇచ్చిన పొందుకుంటున్నారు, కానీ నా మాటలు విన్నాడు. నా మాట వినకపోతే ఏం లేదు, జీవము లేదు. ఎందుకంటే మన యేసు ప్రభు జీవాధిపతి. స్తోత్రపండి, హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు ప్రభు జీవాధిపతి. మన జీవితంలో ఆయన మాటలు వినటమే జీవం. తెలుసా? ముగించేస్తున్నాను, గమనించండి. ఓహో, ఇప్పుడే ముగించొద్దన్న మాట్లాడలేదు, ముగించన్న మాట్లాడతాడంటే మనకు అర్థమైపోయింది. ముగించొద్దన్న మాట్లాడలేదు, ముగించమన్న మాట్లాడలేదంటే అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి. గమనించండి, ముగించేస్తాను. సరే అని చెప్పి నా మేలు కోరి చెప్పాడు కదా. మా సంఘ విశ్వాసంలో ఇంటికాడ కోటలు పెట్టినప్పుడు నేను చెప్పేసాను ముందు, అమ్మ నాకు కాయగూరలు ఏదైనా మీరు వండితే, మీరు శుభ్రంగా పప్పు వండిన కాయగూరలు వండిన ఆకుకూరలు శుభ్రంగా తింటాను రా, లేదని నేను తిన్నాను అనుకోండి, ఏదో వండివారు. వండిన తర్వాత ఇంకా వండుతారు కదా కొన్ని, అయ్యగారు ఇది టేస్ట్ చూడండి బాగుంటుంది, ఈ చికెన్ చూడండి, ఈ మటన్ చూడండి. వద్దురా నేను తిననురా, వద్దురా నేను తినకూడదురా, నేను తిననురా, నేను వద్దురా. నేను అప్పుడు నా దేవుడు సెలవు ఇచ్చాడు, ఇంకా దాన్ని తినకూడదు అనాలా? అబ్బారం కదా, వద్దమ్మా. మనం భలే మాట్లాడతాం, మనం చాలా బాగా మాట్లాడతాం. మనసులో రానియమ్మంటేనే పైకి వద్దమ్మంటాం. కానీ మనం మనసు ఎరిగిన దేవుడైనా, ఏమెరిగిన దేవుడైనా అంతే. నీ మనసు ఏంటో తెలుసు అన్నాడు. అన్నాడు అలా ఏత ఉంటే వద్దం అనిపోతే, దేవుడు వద్దని సెలవు ఇచ్చాడు, నేను తిన్నాను, ఆయన మాట చెప్పాలి అనాలా? ఎందుకంటాం? శరీరం ఏం చేద్దే? ఊరుకో, కచ్చపాలు ఊరుకో. జాగ్రత్తరా, రక్షణ మాటలు కదరమ్మా. గమనించండి. మొక్కేసుకోండి అయ్యారు అండి.
మనసులో మరి ఆశ ఉన్నప్పుడు మొదలు కొట్టుకుంటే వేస్తారు కదా. అలా 4-5 సార్లు జరిగిందండి. అప్పుడు ఒక రాత్రి ప్రభు అన్నారా ముగించేస్తున్నాను. యోహాను సువార్త 6:63 ముగింపు మాట. యోహాను సువార్త 6:63. ఏం చేస్తుందంటమ్మా? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలున్నాయే, అది ఆత్మయు జీవమైనది. అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఒక మనిషి దానికి అయికుంటే అది ఆత్మ జీవితము. జీవం అంటే పరలోకము, రక్షణ. ఇప్పుడు వీళ్ళందరూ నా మాటలు అలా నాకు జీవితంలో రావట్లేదు, నేను ఇచ్చే భోజనాల కొరకు వస్తున్నారు అన్నాడు యేసుప్రభు. క్షయమైన ఆహారం ఏంటి? లోక సంబంధం తింటామే, ఎంత అది క్షయమే, నశించిపోతుంది. మీరు వేకోబు జారులు వేసి చాలా రాత్రి వరకు పనిచేసి కష్టపడిన ఆహారం తిండుడా? అదేంటి నువ్వే కష్టపడతావు కదా, ఎవరితో తింటావేంటి? కానీ అంటున్నాడు ప్రభు, నువ్వు అంత కష్టపడి తిన్నా అది జీవం రాదు, రక్షణ రాదు, చివరికి మొన్నే. కానీ నా మాటలు ఉన్నాయే, నా మాటలు విని అలా చేసానుకోండి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నీ మేలు కోరి నీ రక్షణ కూడా నేను చెబుతున్నాను. కానీ వీళ్ళందరూ నా మాటలు ఇంటకు రావట్లేదు, నేను ఇచ్చేవాడు వస్తున్నారు కనుక నా మాటలు కొద్దిమంది. అప్పుడు ప్రభు అన్నారు, అప్పుడు మోకరించి ప్రభా నన్ను క్షమించు నాయన, వాళ్ళు ఎలాగంటున్నారు, నేను ఇలాగ చేశాను ప్రభా, ఇక మీద నేను చేయను ప్రభా అని ప్రార్థన చేసుకుని, నాకు వీటి మీద ఆశ లేకుండా, నా శరీరంలో ఆశ లేకుండా నన్ను నింపు నాయనని ప్రార్థన చేశాను మోకరించి. అప్పుడు అన్నారు ప్రభు, నేనేం చెప్పాను, నేను చెప్పిన మాట ఆత్మ, అది జీవం. ఆ మాట వింటే అలా ప్రకారం జీవించడం చేస్తే జీవం, రక్షించబడతావు. నువ్వు నా మాట కాదని నీ శరీరం ఆశపడి అలా తినేతనవే, అది మరణము. నన్ను హెచ్చరించారు ప్రభు, ముందు చెప్పారా తిరగద్దని, అప్పుడు మానేశాను అంతే. ఇప్పుడు నా చుట్టూ ఎన్నిటినా నా మనసు కోరు, ఎందుకంటే నా దేవుడి మాట విని. కాబట్టి ఇప్పుడు ఏమైంది అది? అప్పుడు ఈ లోకంలో కొంచెం ఇబ్బంది కదా, ఇరుకు మార్గమే కదా, కొంచెం ఇబ్బంది కదా జీవితం. అది అంటారు, ఇరుకు మార్గం ప్రవేశించేవారు కొందరే. అంటే దేవుని మాట చెప్పున ఈ లోకంలో కొంచెం కష్టమైన నీ ఇష్టాన్ని వదులుకొని కష్టాన్ని అనిపించి ఆయన మాట నెరవేరుస్తావే, అది జీవము. స్తోత్రం చెప్పండి, అది జీవము. అలా కొందరే ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన మాట చెప్పున ఆ మాట జీవము. ఆయన మాటలు విని ఆయన ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా జీవించాలంటే కొద్ది లోకలు కొంత ఇబ్బందే, కుదిరికే, కొద్ది కష్టమే, కానీ అది జీవము, రక్షణ, ఆశ్రదము, దీవెన. మరి మనం వింటామా? ఆ మాట వింటామా? కొద్ది కష్టపడి తింటామా? కొద్ది బాధ తింటామా? కష్టం అనిపిస్తుంది కదా తింటామా? దేవుని మాట వినాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా తప్పు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎంత బాగా నడిచినా కొన్ని నష్టం వస్తాయి. కానీ నీ జీవితాన్ని నీ కీడు కాదు, అది నీ మేలు కోరి దేవుడు చెప్తున్న మాటలు. అలాగున అనేకులు అనుకుంటారు, కానీ ఆయన మాటలు అనుకుంటారు నడవలేరు. ఎందుకంటే లోకాన్ని శరీరం ఆశించి ఆయన మాటలు మీరిపోయి ఆయన ఇచ్చిన వాడు కూడా బతుకుతున్నారు, కానీ ఆయన చిత్తాలు బతకట్లేదు. ఈరోజు సంగమా, మనందరి జీవితంలో కూడా రక్షణ కావాలి, దీవెన కావాలి. నీ జీవితాన్ని మార్చాలంటే మొదటను దేవుడు నీకు ఏం చెప్తున్నాడు చెయ్యి. అది కష్టమైన సరే మన జీవితంలో తెలుసా, ఏది చెప్తే చేయాలి మన జీవితంలో. అది మన జీవితంలో మనందరం నేర్చుకో. అలా సంఘాన్ని సిద్ధపరచాలి. 3 రోజులు ఉపవాస ప్రార్థన మా కుటుంబం, మా సంఘాల్లో 3 రోజులు ప్రభు ఆత్మ ద్వారా సెలవిచ్చారు, మా పితరుల కాలం నుంచి సెలవిచ్చారు. మీరు ఉపవాసం ఉండి మీరు తినే పదార్థాలు ఇంట్లో పెట్టుకుని లాభం ఏంటి? క్రియ ఉండాలి కదండి, క్రియ ఉండాలి కదా. అది మీరు తినే పదార్థాలని దేవుడి సన్నిధికి అప్పగించి ఉపవాసం ఉండాలి. అప్పటి నుంచి మా సంఘాలు నడుస్తుంది. దేవుడి మాట ఇంకెవరి మాట ఎంతో, ఎందుకంటే కొద్ది కష్టమే కదా, ఇరుకు మార్గం, కానీ అందులో దీవెన ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందులో గొప్ప జీవితం ఉంది. అందరికంటే నీకు ఉన్నది. అలాగనా ఎంతో గొప్పవారుగా సిద్ధపాటు కలిగి ఉన్నారు, గొప్ప మేళ్ళు అనిపించారు పిల్లలు, గమనించండి. కాబట్టి మన జీవితంలో కష్టమే, 6 గంటలు రావాలంటే కష్టమే, కానీ ఆ కష్టమే అని లోకాన్ని పక్కనట్టపోతే వస్తావా? పాస్టర్ గారు 6:30 అన్నారు, ఇప్పుడు 6:30కి వచ్చేయాలి. కొద్ది కష్టమే, ఎందుకంటే వెనకాల ఎన్నో ఉంటాయి.
కావదా కదా? ఊరికి 6 నెలలు పోతా ఉంటాడు ఎవడొకటి ఇంట్లో. 6 నెలలు ఏం చేస్తుంటే అంటే ఇంట్లో, లేకపోతే నువ్వే ఇంకేది పరిగెట్టేసుకుని అమ్మో 6 నెలలు అయిపోయిందమ్మా ఉండమ్మా పని అంటావు. మరి పరిగెట్టుకునే వాళ్ళు నువ్వే కదా. కానీ కష్టమే కానీ ఆ చిత్త ప్రకటన నడవటం అన్నది దైవ ఇష్టం. అలాగ చేసేవారు కొందరే, కానీ ఆ కొందరిలో మనం అందరం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కష్టంగా ఉంటుంది పిల్లల. నేను ఒకరోజు చెప్పిన అర్థం కావద్దు, కానీ సంఘం గమనించాలి. 6:30 కంటే 6:30కే మనం మందిరంలో ఉండాలి. ఇంక వెనక ఏదోన్నా వదిలిపెట్టాలి ప్రభు కొరకు. ఎందుకు తెలుసా? నువ్వు దీవించబడాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు ఆశించబడాలి. నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే అధికంగా దేవుడు పొందాలంటే ముందు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు చెయ్యి. వెనకాల ఉన్న ఎన్నో లాగుతాయి, కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని నీ జీవితంలో చూడకో. ఆ కష్టంలో కూడా దైవ ఇష్టంగా బ్రతికితే నిజం అన్నాడు ప్రభు, ఆ కొందరిలోనే మనం అందరం ఉంటాం. కనుక అలాంటి జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? ఒక్కసారి ఇన్న మాటలు, అవును ప్రభువా నిజమేనాయన ఈ లోకంలో, ఒకసారి అందరూ మీరు కళ్ళు పూసుకోండి. మీరు చెప్పారు కదా, మనస్సు పెట్టండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, సమయం అయిపోయిందని మనసు తీసేయండి. ప్రభువా మనస్సు పెట్టి ఆయన ఇంకా వెనకాల నీ జీవితంలో ఏమున్నా మనసులో రానివ్వకు. మనసు పెట్టి ప్రభువా నిజమేనాయనా ఈవేళ విస్తారమైన ప్రజలు ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ రక్షణ పొందేవారు కొద్దిమంది నాయనా. ఎందుకంటే నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేవారు కొద్దిమంది నాయనా. అందరూ కూడా నీ వాక్యాన్ని విని దాని ప్రకారం కాదు నాయనా, నువ్వు ఇచ్చే అనేకమైన వాటి కొరకు వస్తున్నారు ప్రభు. అవి ఇస్తావు నాయనా, కానీ మా జీవితాలు నీ వాక్యాన్ని విని దాని ప్రకారం నడవాలంటే కొంచెం ఈ రోగులు ఇబ్బంది నాయనా, ఈ రోగులు ఇరికేనాయనా. చాలామంది దానికి అడ్డుపడతారు నాయన. చాలా విషయాలు మాకు నష్టం నాయన, చాలా విషయాలు మాకు చాలా కష్టంగా ఉంటుంది నాయన. చాలా విషయాలు అలా చేయాలంటే మాకు ఎన్నో అభ్యంతరం కనపడతాయి నాయన. నిజమేనాయన, ఈ జ్ఞానం లేకపోవటం వల్లనే నేను ఈ కష్టాన్ని చూసి వదిలిపెట్టేస్తున్నాను, ఈ నష్టాన్ని చూసి దేవుని ఇష్టం వదిలిపెట్టేస్తాను, ఈ బాధలు వదిలిపెట్టేస్తాను, ఈ లోకల్స్ వదిలిపెట్టేస్తాను ప్రభా. నిజంగా నేను కూడా అనేకుల వలె లేకుండా అనేకుల వలె ఉన్నాను, కానీ కొందరి వలె లేను ప్రభువా. ఈరోజు నన్ను కొందరిలో అంట్లో నన్ను మార్చు ప్రభా. అందరూ ఒక్కసారి మీ నోరు తెరచి, ఒక్కసారి మీ నోరు తెరచి, అమ్మ అందరూ నోరు తెరచి, ఒక్కసారి మీ నోరు తెరచి, ఒక్కసారి మీ నోరు తెరచి అందరూ ప్రభు నిజమైన ఆయన ఈరోజు నిజంగా నా జీవితంలో ఇంతకాలం అందరిలాగా నేను బ్రతికాను, కానీ ఇదిగో నేను ఇబ్బందులు కలిగినా, కొన్ని కష్టములు వచ్చినా, కొన్ని ఆటంకాలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, నిజంగా నీ వాక్యం నెరవేర్చడం నేను బ్రతికే ఆయన ఆ ఇరుకులో, ఆ ఇబ్బందుల్లో, ఆ సమస్యలో కూడా నీ వాక్యం ద్వారా నీ ఇష్టప్రకారం నడవలేకపోతున్నాను ప్రభువా. నన్ను అలా బలపరుచున్నాయినా, అందరూ నన్ను బలపరుచున్నాయినా, ఈ మీద అలా జీవించున్నాయినా. ఈ లోక సమయ కష్టం నా జీవితాన్ని నష్టం నాయనా, ఈ లోక కష్టంలో నీ చిత్తాన్ని మీరిపోతున్నాను, నా జీవితాన్ని నాశనం నరకం నాయనా, అది దీవెన కాదు నాయనా. నన్ను బలపరుచున్నాయినా. ఈ లోకంలో ఎన్ని ప్రతికూలంగా నా జీవితం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భౌతిక అవి తాత్కాలికమే, అవి కొద్ది రోజులే, కానీ శాశ్వతమైన జీవితం ఇచ్చే దేవుడు నువ్వు నాయనా. అలాంటి తాత్కాలికమైన కొన్ని కష్టాల్లో నీ చిత్తాన్ని మేరకుండా, నీ ఇష్టాన్ని మేరకుండా నా శరీరాన్ని అదుపు చేసుకుని, ఈ లోకంలో అన్ని అదుపు చేసుకుని నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా అని అందరూ కూడా ఒక్కసారి నోరు తెరిచి, నేను బ్రతుకుతాను ప్రభువా అని అందరూ నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అమ్మ అందరూ యేసయ్యా నన్ను మార్చు ప్రభువా. నిజంగా నా జీవితంలో నేను వస్తున్నాను, కానీ రక్షణ లేని స్థితిలో ఉన్నాను ప్రభా, దీవెన పొందలేని స్థితిలో ఉన్నాను ప్రభా, నిజంగా నా అన్ని కొరకు బ్రతలేని స్థితిలో ఉన్నాను ప్రభా. నేను బలహీనుడు అయిపోతున్నాను అయ్యా. అందరూ కూడా అయ్యా నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను విడనాడకయ్యా. నీవే నా జీవము, నీవే నా రక్షణ, నీవే నా ఆశ్రదము, నన్ను బలపరిచయ్యా. నేను బలహీనుడు అయిపోతున్నానయ్యా. లోక సంబంధమైన చిన్న సమస్యలకి నేను ఎదురెదలేకపోతున్నానయ్యా. ఇరుకు మార్గంలో అటువంటి ఇబ్బందుల్లో కూడా నీ ఇష్టం వరకు బతకలేకపోతున్నానయ్యా. నేను బలహీనుడైపోతున్నాను యేసయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. అందరూ కూడా నన్ను బలపరిచయ్యా. నా యేసు నన్ను బలపరిచయ్యా. నా జీవాధిపతి నీ స్తోత్రాలు, నీవే నాకు చాలిన దేవుడు అయ్యా. హల్లెలూయా యేసయ్యా.
నాకు సహాయం చేయి ప్రభా, ఆ సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు యోము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడువకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడు నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. నా ప్రార్థనకు పరబంధులు భూమి ఎందుకు సర్వాధికారి కలిగి మా పరమ తండ్రి ప్రభువా, నువ్వు ఏది చెప్పినా మా మేలు, నువ్వు గద్దించిన మేలే, మాతో మాట్లాడిన మేలే, నువ్వు శిక్షించిన మేలే, ఏది చేసినా మా మేలు కోరే దేవుడు ప్రభువా. గనుక మేము నాయన ఇసుకగా గ్రహించినట్లు సహాయం దయచేయండి. ఎందరో నీ భక్తులు ప్రభువా నీ వాక్కు నెరవేర్చడానికి శరసాలైనా అనుభవించారు, ఆ కరువైన అనుభవించారు, శోధనైన అనిపించారు, వ్యాధి అయిన అనిపించారు, నష్టమైన అనిపించారు నాయన. ఆడ ఇరుకు మార్గంలో అంటే దేవుని మాటలు నిలబడ్డవారు నాయన, వాళ్ళేనాయన దీవించబడ్డారు, రక్షించబడ్డారు, సాక్షిగా ఉన్నారు ప్రభు. ఇదిగో నాయన దేవుడు ఇచ్చేవాడు తిని ఏమాత్రం కూడా దేవుడు ఇచ్చేవాడు పొందుకుని ఈ లోకంలో మేడలో మిద్దులు విద్యలు ఉద్యోగాలు గౌరవం గొప్పతనాలు నాయన అన్నీ నీ వల్ల పొందుకొని కూడా నీ మాటలు నడవలేని బలహీనంగా మా జీవితంలో ఉండకుండా ప్రభు బలపరచండి. నీ దాసుడిని బలపరచండి, నీ దాసురాలు బలపరచండి, సంఘాన్ని బలపరచండి ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉన్నవాడంతా రక్షణార్థమైన జ్ఞానం కలిగి ఉంటే సేవడికి ఆనందం నాయన. ఆ కృప సంఘానికి దయచేయండి. రోగులైన వారు స్వస్థపరుచిన ఆయన, శోధనలో ఉన్నవారు విడిపించిన ఆయన, ఆర్థికంగా బాధపడుతున్న వారిని బలపరిచిన ఆయన, కొన్ని సమస్యలకు నాయన బలహీనమైపోతున్న వారిని జ్ఞాపం చేసుకుని ఆయన, సంఘాన్ని నీ ఆత్మతో నడిపించిన ఆయన, బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, కూర్చో.